మై డియర్ ప్రేమ గురు, ఇలా నువ్వు పెట్టిన టాస్క్ అదే యాక్టివిటీ ఎందుకు పెట్టినావో నాకు అర్థం కాలేదు. చేస్తున్న కపుల్స్లో కొంతమందికి వాళ్ళకి అర్థం కాలేదు, వాళ్ళకి అర్థం కాలేదన్న విషయం నీకు అర్థం కాలేదు. ఏంది, ఏం చేసినావు, అది ఎందుకు? పెండ్లాం మొగుడు గురించి, మొగుడు పెండ్లాం గురించి, ఆమె దగ్గర నాకు కంఫర్ట్ లేదు, ఆయనతో నాకు కమ్యూనికేషన్ లేదు, ఆమె దగ్గర నాకు సేఫ్టీ ఫీల్ లేదు, ఇట్లాంటివి ఇవ్వాలని చెప్తారా? ఇఫ్ ఇన్ కేస్ చెప్పితే ఆ తర్వాత పంచాయతీలల్లా అంటే ఈ మళ్ళీ పర్సనల్గా వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు ఆ పంచాయతీలు పెట్టుకున్నప్పుడు ఆ ఫైటింగు ఆ ప్రెజర్ తట్టుకోగలుగుతారా? ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఎవరన్నా హస్బెండ్ మా వైఫ్ నాకు సపోర్ట్ చేస్తలేదు, మా వైఫ్ దగ్గర నాకు కంఫర్ట్ లేదు, మా వైఫ్ తోటి నా కమ్యూనికేషన్ లేదని చెప్పగలిగే ధైర్యం ఉన్న మొగాడు ఈ భూమి మీద, మొగుడు ఈ భూమి మీద ఉన్నాడా? చెప్పు. నూకరాజు లెక్క అగ్రెసివ్గా ఆవేశపడే అరిసి గీపెట్టి చేసేటోడు తప్ప మిగతా ఎవరైనా చెప్తారా? చెప్పు. అందరూ 10/10 కొట్టి పడేస్తారు. పాపం పవన్ మనసులో ఉన్న బాధ అంతా చెప్పినట్టే అనిపించింది. ఆ బోర్డు మీద కంఫర్ట్ లేదు, కమ్యూనికేషన్ లేదు, సపోర్ట్ లేదు, అన్ని పాయింట్స్ తక్కువ, 1 నుంచి 10 వరకు పెట్టమంటే అన్ని తక్కువ పెట్టిండు. వెరీ నైస్. కానీ ఏమన్నాడు? ఆయనకు అర్థం కాకన్నాడా, లేదంటే నిజంగానే అన్నాడా, లేదంటే దొరికిపోయిన ఎందుకు వచ్చిన బాధ అని అన్నాడా? ఏమో మొత్తానికి అయితే అంజలి గారి దగ్గరికి పోయిన తర్వాత నాకు అట్లా అనిపించలేదు. నేనేమనుకున్నా అంటే ఒక బాండింగ్ మధ్యలో అది ఎట్లుండాలి, ఏం కథ అని అడుగుతుర్రేమో అనుకొని, కంఫర్ట్ అనేది ఇంత ఉండాలి, సేఫ్టీ అనేది ఇంత ఉండాలి ఇట్లా అని పెట్టినా. నేను నీ గురించి అడుగుతుర్రు అనుకోలేదు. నీ గురించి అడిగితే నాకు కంఫర్ట్ అనే చెప్తా కదా, నాకు రెస్పెక్ట్ ఇస్తావని చెప్తా కదా, నాకు సపోర్ట్ చేస్తావని చెప్తా కదా అని చెప్పి మరి ఆయన కవర్ చేసిండా? ఆయన కన్ఫ్యూజ్ అయ్యిండా? నువ్వు ఒక రాజు కన్ఫ్యూజ్ అయ్యిండు. మరి నువ్వేం చేస్తావు? చూసి సపోర్ట్లు కొడతానవా ఏంది? ఏదో ఒక యాక్టివిటీ పెట్టిరయ్యా, యాక్టివిటీ గురించి మాట్లాడుకుందాం. అట్నే ఇవాళ నటరాజ్ మాస్టర్ గారిని, నీతు గారిని మనకి సేవకులుగా పెట్టుకున్నారు సోనియా సిద్ధు వాళ్ళు. ఎక్సలెంట్గా పర్ఫార్మ్ చేశారు. చెప్పాను కదా ఆయనకి ఆవలిస్తే పెగులేక చిచ్చి ఆవలిస్తే అది కూడా సెట్ కాదు. గింత చేయమంటే గింత పొడుగు చేసే రకం మనిషి కాబట్టి ఆయనకి సేవకుడు ఇయ్యంగానే నెత్తికిట్ట బట్ట కట్టిండు. బుల్లెడా ఏం కావాలి చెప్పండి, బుల్లెమ్మ అనుకుంటూ ఆయన వంగి దండాలు పెట్టుకుంటూ నీళ్లు తీసుకురమ్మంటే మోకాల మీద కూర్చుని మరి నీళ్ళు ఇచ్చుడు అతి వినయం దూర్త లక్షణం అంటుంది. ఆ దూర్త లక్షణంతో ఎంటర్టైన్మెంట్ చేసే ప్రయత్నం చేసిండు. దట్ వాజ్ వెరీ నైస్ గెస్చర్ అండ్ ఏమంటారు అన్నీ ఫ్రమ్ నటరాజ్ మాస్టర్. ఆఫ్ కోర్స్ మనకి తెలుసు నటరాజ్ మాస్టర్ చేయమంటే ఎంత చేస్తారనేది తెలుసు. అండ్ నిజంగా ట్రూగా ఏదన్నా చెయ్యాలి అన్నా కూడా హార్ట్ఫుల్గా వంట చేసి పెట్టాలి. ఏంటంటే అనగా హార్ట్ఫుల్గా చేసి పెట్టే రకం మనిషి. జర ఏది చేసినా 100% చేసే కైండ్ ఆఫ్ నేచర్ ఉంటుంది అట్లాంటి వాటిలల్లో. ఇవన్నిటి కోసమే ఇవాళ జనరేట్ చేసిన ఫన్ కోసం, ఇవాళ చేసిన అంటే దానికోసమే, ఆ డ్రామా కోసం అని చెప్పి నటరాజ్ మాస్టర్ని ఎలిమినేట్ చేయలే వాళ్ళు. ఎందుకంటే మిగతా వాళ్ళు ఎవరు చేస్తారు? చేయరు కదా. అది. అండ్ ఇన్ ద మీన్ వైల్ ఈ గ్యాప్లో మనకి జాను వర్సెస్ సోనియా జరిగింది. దానికి వెనకాల నుంచి వెళ్ళి ఆజ్యం పోయడానికి మిగతా వాళ్ళందరూ అంటే అంజలి గారు కావచ్చు, మిగతా వాళ్ళు కానీ రెడీగా ఉన్నారు. ఎందుకు అనేది కూడా మాట్లాడుకుందాం. అండ్ జాను కరెక్టా, సోనియా కరెక్టా, ఇది కూడా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఫర్ ద ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి అలానే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకుని పాతో లైక్ కొట్టరు, కొత్తలు మీకు నచ్చినగా లైక్ కొట్టే ప్రయత్నం చేయండి. ఎందుకు అద్దాలు పెట్టినా ఉత్తగానే రోజు ఒకటి తీరు ఎందుకు అని చెప్పి ఉత్తగానే డిఫరెంట్గా ఉంటుందని పెట్టినా అంతే. హలో నమస్తే అందరికీ, ఎట్లున్నారు? అంత మంచిదేనా? నేను మీ శ్రీనివాస AC65. ఫర్ ద ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి అలానే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకొని నోటిఫికేషన్ వస్తే పాతో లైక్ కొట్టరు, కొత్తలు మీకు నచ్చినగా లైక్ కొట్టే ప్రయత్నం చేయండి. 2 డిజాస్టర్స్ ఎపిసోడ్స్ తర్వాత 3 డిజాస్టర్స్ ఎపిసోడ్ మనం ఇప్పుడు రివ్యూ చేసుకోబోతున్నాం. ఎపిసోడ్ ఏముంది అని అంటే మీరే అంటారు ఏముంది అని. సరే మాట్లాడుకుందాం. ఓపెనింగ్ కళ్యాణ్ ఫస్ట్ స్టేషన్తో స్టార్ట్ అయింది. ఏందబ్బా బస్ స్టేషన్కి పోయి బస్సు దొరకనోడు, అదేంటది మనం ఆధార్ కార్డు బస్ ఎక్కుదామని పోయినప్పుడు ఫుల్ లేడీసు మొత్తం జనాలు ఇరుక్కపోయి అసలు అందరూ కాలు మోపడానికి సందు లేకపోతే అందులో కాలు మోపిన తర్వాత టికెట్కి పైసలు ఇచ్చి మరీ సీటు మీద కూర్చుంటే ఆడోళ్ళు వచ్చి ఆడోళ్ళకి రెస్పెక్ట్ లేదని లేపితే ఆ లేపిన తర్వాత ఆడోళ్ళ మందంతా వచ్చి కాళ్ళు దొక్కుతా అంటే అక్కడున్న లేడీ కండక్టర్ కూడా వచ్చి మనల్ని తిడితే ఎంత ఫ్రస్ట్రేషన్ వస్తుందో అంత ఫ్రస్ట్రేషన్ తోటి ఉన్నాడు మన కళ్యాణ్ బాబు. ఎందుకు అంటే ఊరికేనే, ఎందుకంటే నేను చాలా కష్టపడ్డాను, అయినా నాకు స్కోర్ ఇవ్వలేదు, అనిల్ రూపుడి గారు మార్కులు ఇవ్వలేదు, ఎక్కువ పాయింట్స్ ఇవ్వలేదు, మనం ఫస్ట్ వస్తాం అనుకుంటే అంటే ఫస్ట్ సెకండ్లలో ఉన్నా కానీ మనం 3rd 4th 5th పంపిస్తారు, తక్కువ స్కోర్ ఇచ్చి మూలకు నూకుతుర్రు అనేది ఆయన బాధ, ఆయన ఫ్రస్ట్రేషన్, ఆయన ఏడుపు. ఆ ఏడుపు ఏడ్చిందనమాట. ఎందుకంటే మనకి కళ్యాణ్ వసంతి వాళ్ళకి స్కోరు ఎంత, వాళ్ళు 45 కొడితే వీళ్ళు 30 ఇచ్చారు, 30 ఇచ్చేసరికి 75 అయింది కదా.
నటరాజ్ మాస్టర్ నీతు వాళ్ళు 45 కొడితే వాళ్ళకి 35 ఇచ్చారు, 80 అయింది. కాబట్టి వీళ్ళకి తక్కువ ఇచ్చారు కదా, 30 ఇచ్చారు కదా అన్న బాధతోటి ఎక్కి ఎక్కి ఏడుస్తున్నాడు. ఎందుకంటే ఈయనకు 45 వచ్చినాయి కాబట్టి జడ్జెస్ ఒక 50 ఇచ్చేసి 95 చేసేసి వీళ్ళని గోల్డెన్ కపుల్ చేస్తారన్న ఆశ. ఇదో ఆశ దరిద్రపు ఆశ మొదలైనది కళ్యాణ్కి. ఎందుకు టాప్లో ఎట్లా పెడతారు అనుకుంటారు? అయినా బిహేవియర్ పరంగా అనేది చూసి ఇస్తారు కదా. నాకెందుకు తక్కువ ఇచ్చారు, నాన్ సెన్స్, నేను ఎంత కష్టపడ్డా నెంబర్ 1 ప్లేస్ వచ్చినా నాకు నెంబర్ 1 ప్లేస్ ఇయ్యరు, కింద పెడతారు అంటాడు. మొత్తం ఫస్ట్రేషన్ అవుతాడు. ఎందుకు అంతగానం? నాలుగే కరుచుకున్నావు మా తినేటప్పుడు మాట మాడిందా, ఏదైనా వేడి వేడి తిన్నావా, వై అన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే ఆయన ఈ లాస్ట్ వీక్ అంతా కూడా అంతకపోయిన వీక్లో జరిగిన సంధ్యతో జరిగిన ఆర్గ్యుమెంట్లో భాగంగా అతను డిప్రెషన్ అంటే సపరేషన్ అంటే జడ్జెస్ దగ్గర మంచోడు అనిపించుకోవాలన్న ఉద్దేశంతో మొహానికి మూసుకొని కూర్చున్నాడు. సైలెంట్గా ఉన్నాడు. దాంతోపాటుగా ఆయన ఎవరితో ముభావంగా అంటారు కదా, మొహం మార్చుకొని కూర్చున్నాడు. సో దానివల్ల ఏంటంటే ఆయనకి మార్కులు తక్కువ ఇచ్చారు. ఆయన ఎవరితో మాట్లాడలేదు, కమ్యూనికేషన్ లేదు, ఈవెన్ వాళ్ళ వైఫ్తో మాట్లాడలేదు. నాతో ఎందుకు మాట్లాడతలేవు నువ్వు అనే పాయింట్ కూడా వచ్చింది. అవునా కాదా? మరి మార్కులు ఎందుకు తక్కువ ఇచ్చారు, నాకెందుకు తక్కువ ఇచ్చారు మార్కులు, ఐ వాంట్ టు ఆన్సర్ స్టేట్ టు క్వశ్చన్ అంతే అని చెప్పి అడుగుతుంటే ఎవరేం చెప్తారు? కయ్యరు అవుతాను అక్కడ అందరితోటి. కళ్యాణ్ వసంతి ఈ అడుగుతున్నారు, అంజలి మనలతో చెప్తున్నారు మేమిద్దరం ఇండివిజువల్గా చెప్పండి, నాకు చెప్పండి, టెల్ మీ, ఐ వాంట్ ఆన్సర్ అంటాడు. ఏంటి మేమిద్దరం ఇండివిజువల్గా ఒక్కరికొకరు కపుల్గా బాగలేమా, లేదంటే వేరే వాళ్ళతో బాగలేమా, అట్లా ప్రతి ఒక్క కపుల్ని నేను అడుగుతా, కూర్చోబెట్టి మాట్లాడతా ఇప్పుడు అంటాడు. ఎందుకన్నా అయ్యో లాస్ట్ వీక్ అంతా నువ్వు మాట్లాడలేదు కానీ నీకు కూడా తెలుసు కానీ ఎందుకన్నా ఆలంసత ఇస్తావు, పొద్దుగా ఏదో టైంపాస్ కొరినట్టు ఉన్నది ముచ్చర, లేదంటే స్క్రీన్ స్పేస్ కోసం వరినట్టు ఉన్నది. అందరిని అడుగుతా అంటే వసంతి ఉండి మాకు ఇక్కడ ఎవరితో ప్రాబ్లం లేదు, మేము ఆడేదానికి మాకు రావట్లేదు, మాకే తెలియట్లేదు, ఎవరిని అడగాలి ఏం అడగాలి నాకే అర్థం కావట్లేదు. నాట్ బ్లేమింగ్ ఎనీ వన్, ఫస్ట్ సెకండ్ ఎక్కడ ఉన్నాం కానీ థర్డ్ ఫోర్త్ ఎక్కడికో పోతున్నాం, అర్థం కావట్లేదు అంటే కళ్యాణ్ నుండి షోకి వచ్చింది వైఫ్ కోసం. ఎందుకన్నా వైఫ్ కోసం ఎందుకు వచ్చినాం? షోకి అంటే షో అన్నప్పుడు మనం ఎగేసుకొని వచ్చేస్తూనే ఉంటాం. మళ్ళీ వైఫ్ కోసం వచ్చినాం, గర్ల్ ఫ్రెండ్ కోసం వచ్చినాం, ఎందుకు చెప్పు? మనం ఒక షో వచ్చినప్పుడు మనం పోతాం, ఎందుకంటే మనకే బెటర్ కదా, మనకు షో వచ్చింది కదా అన్నట్టు పోతాం. పైసలు వస్తాయి, వారానికి ఇంత పైసలు ఇస్తారు. ఇడికి వచ్చినాక వైఫ్ కళ్ళల్లో నీళ్ళు చూడలేను, వైఫ్తో మాట్లాడకుండా ఉండలేను, వైఫ్ మొహం చూడకుండా ఉండలేను, వైఫ్ టచ్ లేకుండా ఉండాలి, అన్నీ చెప్తారు. కళ్యాణాన్ని కాదు మీద ఇట్లాంటివి అన్నీ చెప్పేటోళ్ళందరూ కూడా అంతా మోసం అలాగే ఫస్ట్ సెకండ్ థర్డ్ నుంచి తను అని చెప్పి పెడుతున్నాడు. అంజలి ఉండి కంగారు పడకు, ఎందుకు కంగారు పడుతున్నావు, ఆస్ట్రేలియాలో ఉన్న కంగారు కూడా ఇంతగా పడదు, నువ్వు ఎందుకు పడతావు అని చెప్పింది. కళ్యాణ్ ఉండి ఫస్ట్ వచ్చినా కానీ ఫస్ట్ ఇవ్వరు నాకు ఇవ్వరు, నాకు తెలుసు నేను రాను అంటే, ఈయనకేమో ప్యారడైజ్ వద్దు, నాకు ప్యారడైజ్ కావాలని లేదంటాడు. మళ్ళీ ప్యారడైజ్ రాకపోతే ప్యాట్నీ కాడ ప్యారడైజ్ మెట్రోకి పోవాల్సిన ప్యాట్నీ కాడ దించేస్తే ఎట్లుంటుంది బస్సు, అట్లా చేస్తాడు ఈయన, ఆగమాగం చేస్తాడు. ఓకే అంజలి ఇవ్వలేదు అని ఎట్లా అంటావు నువ్వు? అంజలి ఏమంటుందంటే నాకు ఇవ్వరు అంటే ఎందుకు ఇవ్వలేదు, నువ్వు ఆల్రెడీ వెళ్ళావు కదా, బయటికి వెళ్ళి వచ్చావు, నీకు ఎందుకు ఇవ్వరు అంటున్నావు అంటే ఆమె అనేది ఏంటంటే ప్యారడైజ్ వచ్చేలాగా వీళ్ళకి స్కోర్ ఇవ్వరని చెప్పి కళ్యాణ్ ఏడుతా అంటే నీకు ఆల్రెడీ వచ్చిందంటే ఇవ్వలేదు అంటాను. ఎందుకు ఇవ్వలేదు? నువ్వు ఆల్రెడీ ఒకసారి బయటకు పోయొచ్చినావు కదా, షికార్కి పోయేది కదా, చార్మినార్కి, ఓల్డ్ సిటీకి అంతా తిరిగైతే, శాలిబండ అన్నీ తిరిగొచ్చినావు కదా, అక్కన మదన టెంపుల్, ఏదో నాకు ఇవ్వలేదు 2 వారాలు ప్రియాంక జీవన్ వాళ్ళు ప్యారడైజ్కి వచ్చినా నువ్వే పోయి ఉన్నావు, పైకి వెళ్ళి మాట్లాడుతున్నావు నువ్వు. సరే ప్రియాంక వచ్చింది ఏదో చెప్పబోతానికి అర్థం. ఇక ప్రియాంక ఎక్స్ప్లెయిన్ చెప్పు, నేను పాజిటివ్ నోట్లో అడుగుతున్నా చెప్పు, నేను మా వైఫ్ దగ్గర ఎంతసేపు ఉండాలి, ఇక్కడ వీళ్ళతో ఎంతసేపు ఉండాలి, వైఫ్తో లాన్లో ఎంతసేపు ఉండాలి, వైఫ్లో అక్కడ ఎంతసేపు ఉండాలి, ఇక్కడ ఎంతసేపు ఉండాలి, ఎవరితో ఎంతసేపు ఉండాలి, జనాలతో మాట్లాడుతున్నప్పుడు అనుకుంటా నవ్వుకుంటే ఎంతసేపు ఉండాలి నేను చెప్పండి. ఆయనకి స్క్రిప్ట్ ఇస్తే చేసేస్తాడు, చాలా కంఫర్టబుల్ పర్సన్ ఆయన. చూసినా ఆయన చాలా ఫస్ట్ వీక్లో వైఫ్ తోటి ఉంటలేవంటే సెకండ్ వీక్లో వైఫ్ని వదలకుండా ఉన్నాడు, బంక గాలి కూడా సందు వదియకుండా ఉన్నాడు. అట్లా ఉంటుంది ఆయన, స్క్రిప్ట్ బేస్లో పోతాడు. చెప్పురి ఎట్టుడాలో చెప్తే చేస్తాడు అంట. ఆ తర్వాత ఒక్కసారి కూడా నేను ఓడిపోలేదు, 4 సార్లు 4 ఒక్కసారి కూడా ఓడిపోలేదు, 3 సార్లు టాప్లో ఉన్నా అన్నా, అన్నిసార్లు టాప్లో ఎందుకున్నావునా, ఎందుకన్నా మనం కూడా డేంజర్ జోన్ వచ్చినాం కదా, ఎందుకన్నా ఒక్కసారి పోలేదు. ఓన్లీ గ్రూప్ కట్టినప్పుడు మాత్రమే, గ్రూప్గా ఉన్నప్పుడు మాత్రమే, నేను ఇండివిజువల్గా ఒక్కసారి కూడా డౌన్లో లేను. అక్కడ బాగానే ఉన్నాడుగా కదా.
గ్రూప్గా ఉన్నప్పుడు మాత్రమే చేసినాడు. స్ప్లిట్ అది ఉందా అందులో, అదే కదా గ్రూప్ కట్టినప్పుడు అప్పుడే ఓడిపోయింది తప్ప ఇంకెప్పుడు ఓడిపోలేదంటే. అప్పుడు ఓడిపోవడానికి కారణం ఎవరు? ఉలాడబడ్డాడు 8 ప్యాక్ పర్సనాలిటీ. ఆసియా దగ్గర ఓడిపోయింది. టిప్కని పడిపోయినావు కదా నువ్వు. ఎవరిది మిస్టేక్? ఆ గ్రూప్లో ఉన్నప్పుడు ఓడిపోవడానికి ఎవరిది మిస్టేక్? ఇండివిజువల్గా ఒక్కసారి ఓడిపోలేదంటే అందులో ఆడిన ఇండివిజువల్ గేమ్లో కదా నువ్వు ఓడిపోయావు. అందులో ఆడిన ఇండివిజువల్ గేమ్లోనే కదా వసంతి ఓడిపోయింది. కైకు ఐసా కర్రే భయ్యా. కైకు వేరే వాళ్ళతో చిన్న పాయింట్ వచ్చిన అవకాశం వచ్చిన అంత అని చెప్తాంటే బాగుండి ఓకే. నేను ఇంకా ఈ వారం అంతా తగ్గి ఉన్నాను. ఇంత నడిచాను తెలుసా, కిందికి కెమెరాలు దొరకకుండా కిందికి నడిచినట్ట. ఎందుకన్నా అట్లా నడిచినట. అట్లా నడితే అదే నాటకాలు అనుకున్నారు వాళ్ళు. అందుకే మార్కు తక్కువ ఇచ్చారు. ఏం తక్కువ ఇచ్చారు? వాళ్ళు కూడా మంచిగా ఇచ్చారు, కానీ వాళ్ళు జరా వాళ్ళ లెక్కాలదబ్బా. అయ్యో సంజయ్ బ్రిటో అభిమానిగా ఆమిర్ వాళ్ళ దగ్గర నుంచి కంటెంట్ వచ్చేటట్లేదని వాళ్ళు ఇద్దరిని లీస్ట్కి ఉండేటట్టుగానే ప్లాన్ చేసుకుంటారు. ప్లాన్ చేసుకున్న దాని ప్రకారంగానే ఇప్పుడు ఆల్రెడీ బ్రిటో గురించి నీ గురించి ఏం మాట్లాడడానికి లేదు మా దగ్గర అని చెప్పి చూపించిన. మాట్లాడడానికి కావాలి. ఇప్పుడు నూకరాజు అరుస్తాడు, కయ్య వరుతాడు, నూకరాజు దగ్గర నుంచి కంటెంట్ వస్తుంది. కళ్యాణ్ వరుతాడు, కళ్యాణ్ దగ్గర నుంచి కంటెంట్ వస్తుంది. బానుల దగ్గర ఏదో ఒక రకంగా యాక్టింగ్, ఫీలింగు, ఎమోషను, ఎక్స్ప్రెషను. అండ్ బానులకి నటరాజ్ మాస్టర్ నీతు అలాగే అంజలి పవన్లతోటి పంచాయతీ ఉంది. ఈ అన్నిటి వల్ల వాళ్ళు సర్వైవ్ అవ్వడం ఇట్లా ఉంటుంది అంతే. ఎవరైతే లీస్ట్ ఇద్దరు ఉన్నారో వాళ్ళతో మనకు కంటెంట్ రాదనుకుంటారో వాళ్ళని యూ గో 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 అన్నట్టుగా వాళ్ళని పంపిస్తారు అంతే. ఏదో ఒకటి చేసి వాళ్ళని కిందికి వచ్చేదాడు చేస్తారు. మొన్న ఫౌల్ అని గేమ్లు పెట్టారు. ఎవరికి ఎప్పుడు ఫౌల్ ఇచ్చిరో, ఎందుకు ఇచ్చిరో, ఆ మరకలు ఏందో, ఎట్లా వచ్చినాయో ఏందో ఎవరికి తెలుసు. నువ్వు పోయి చూసి వచ్చినావా? వాళ్ళు ఎవరిని టాప్లో ఉంచాలనుకుంటే వాళ్ళు ఉంచేటట్టుగా పోయినసారి గేమ్లు ఉన్నాయి. అంతగా అన్ని గేమ్లు అట్లా లేవు. మొన్నటిసారి అయితే అట్లా అనిపించింది. క్యా బోల్తే ఆప్ సహీ బోల్ రే మే నయ్యే ఓకే. అవును, లైక్ కొట్టలేదు నువ్వు, చూస్తానో చూడు. ఇగో మా అక్కలు చెల్లెలు ఏం చేస్తారంటే బోల్ తోముకుంటా, బట్టలు ఉతుక్కుంటా, అంట చేసుకుంటా మంచిగా ఫోన్ వారేస్తారు. చేతులలో సామాన్లు ఉంటాయి, తడి చేతులు ఉంటాయి, సబ్బు చేతులు ఉంటాయి, రకరకాల సిచ్యువేషన్లలో ఉంటారు. మంచిగా వీడియో చూస్తుంటారు, ముచ్చట వింటూ ఉంటారు. వాళ్ళకేమో లైక్ కొట్టనీకి కాదు. లైక్ కొట్టనీకి కాదు. హైలైట్ ఏంటంటే అన్న వీడియో చూసేటప్పుడు నేను వంట చేస్తున్నా అన్న, చేతులు ఖాళీ లేకుండా లైక్ కొడదామంటే ఏమనుకోకుండా మెసేజ్ పెడతారు కామెంట్. కామెంట్ పెట్టే గ్యాప్లో లైక్ కొట్టడానికి ఏమవుతుంది మీకు? అది రైట్. ఓకే. ఆ తర్వాత ఏమైపోయిందంటే భాను చెప్తాను అన్నట్టు అక్కడ మీకు తక్కువ వచ్చినాయి అనేది అది కాదు. గేమ్ ఒకటే కాదు కదా చూసింది వాళ్ళు. నువ్వు ఎట్లుంటున్నావు అనేది కూడా చూసిర్రు. నువ్వు ఎట్లుండాలో అట్లుంటు, నువ్వు ఎందుకు అట్టున్నా అని చెప్తున్నావు. నువ్వు ఎట్లుండాలో అట్లుంటే ఫ్రీగా ఉండేది ప్రయత్నం చెయ్యి అంటే ఏం చేయాలి? కెమెరాల ముందుకు వచ్చి డ్యాన్స్ చేయాలంటే చెయ్యి పోయి, నీకు చేయబుద్ధి అయితే చెయ్యి, వాళ్ళు చేయమంటే చెయ్యి, లేదా నీకు చేయబుద్ధి అయితే చెయ్యి. బాగానే ఉండి అంటే టాక్ వెన్ యూ వాంట్ టు స్పీక్ అని చెప్పిండు. ఇదే అన్నాడు తెలుసా, టాక్ వెన్ యూ వాంట్ టు స్పీక్ అన్నాడు. నాకు ఇంగ్లీష్ రాదనుకున్నా. ఓకే. కళ్యాణ్ నుండి బర్రబ్బర్ బాధపడుతున్నాను నేను, బర్రబ్బర్ అక్కడ అంజలితో చెప్తున్నాను బర్రబ్బర్ అని అంటే ఇంకా బాగా నుండి ప్రశాంతంగా ఆలోచించు, ఎక్కడ ల్యాక్ అవుతుందో ఆలోచించు. ల్యాక్ ఎక్కడ అవుతుందో నాకు తెలుసు. మరి ఎందుకన్నా వీళ్ళందరినీ కూర్చోబెట్టి ఎట్టుండాలి ఎప్పురి, ఎందుకు ఇచ్చారు ఎప్పురి, ఎందుకన్నా ఇదంతా మాకు పెంట. కాకపోతే అసలు ఈ ఎపిసోడ్లో ఏం లేదన్న ఫ్రస్ట్రేషన్లో పడుకున్నా తెలుసా నేను ఎపిసోడ్ చూసినాక. హైలైట్ ఏంటంటే కరెంటు కూడా పోయింది. ఎంత ఇరిటేషన్ తెలుసా. మధ్యాహ్నం వడగల్లా వాన పడ్డదయ్యా మా దగ్గర, గడ్డలు పడ్డాయి, ఐస్ గడ్డలు. మంచిగా ఉంటుంది కదా, చిన్నప్పటి మెమరీ లాగా అనిపించింది అబ్బా. ఏళ్ళ తర్వాత మళ్ళీ చూసినాం వడగల్ల వాన, గింత గడ్డలు పడ్డాయి అబ్బా. ఆ గడ్డలు ఎరుకుందామని పోతాంటే నెత్తి మీద ఒకటి పడ్డది. అప్పుడు కూడా ఇంత ఫ్రస్ట్రేషన్ ఫీల్ కాలే నేను, నిన్ను చూస్తే అయినా. కళ్యాణ్ భాయ్ ప్రశాంతంగా ఆలోచించు, ఎక్కడ ల్యాక్ అవుతుందో చూడు అంటే ల్యాక్ ఎక్కడైతుందో నాకు తెలుసు అంటే మరి ఎందుకు ఆ పంచాయతీ అందరిని పెట్టినావు. రైట్. నెక్స్ట్ సోనియా సిద్ధు వాళ్ళిద్దరికి చక్కనైన కపుల్ అబ్బా. చాలా చక్కని జంట, చూడడానికి చక్కగా ఉంటారు. అట్ ద సేమ్ టైం చాలా కష్టపడి స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ తెలుసు కదా, ఇటుకపై ఇటుక పెట్టి ఇల్లు కట్టినట్టు, గులాబీ మొక్కకు అంట కట్టినట్టు కాదు, అంటు కట్టినట్టు చాలా జాగ్రత్తగా వాళ్ళు ఎదుగుతూ వచ్చిన వైనం చూస్తుంటే ఛానల్ వెనక మళ్ళీ కొత్త ఛానల్ పెట్టి స్టెప్ బై స్టెప్ ఎదిగిన సీను 65 కనబడ్డాడు వాళ్ళలో. రైట్. అయితే సోనియా సిద్ధు కంపారిజన్ ఏందిరా, ఆల్ వేర్ అన్నకి కంగ్రాచ్యులేషన్స్ అండ్ సెలబ్రేషన్స్ అని లోపల పంపించారు. ప్యారడైజ్లకి పంపించిన తర్వాత బయట వెళ్ళింది. కళ్యాణ్ ఇంకా నడుతుంది పంచాయతీ. కళ్యాణ్ నూకరాజు ఆసియాది ఒకటి చూపించారబ్బా. పట్టు పోయాడు, అదే బ్రిటో వెళ్ళిపోయాడు కదా. పట్టు వి మిస్ యూ బ్రిటో, హార్ట్ఫుల్గా యు ఆర్ మై బ్రో, యు ఆర్ మై ఫ్రెండ్ అని చెప్పి నూకరాజు ఎడతాడు. మరి అంజలి ప్రియాంక శివ్ పేరు ఎందుకు రాసినావు?
ప్రియాంక శివ్ పేరు ఎందుకు రాసినావు? బ్రిట్టో వాళ్ళు పోవద్దు అని అంటే బ్రిట్టో సంజయ్ పేరు రాయాలి కదా నువ్వు. ఈ గ్యాప్లో టీ షర్ట్ కొట్టేసినావు అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఏం చేసాను తెలుసా? ఆసియా బ్యాగ్ ఓపెన్ చేయి, ఒక టీ షర్ట్ తీసే, ఈ టీ షర్ట్ బ్రిట్టోది బ్యాగ్ అంట ఓపెన్ చేసి ఒక టీ షర్ట్ తీసుకున్నారు. టీ షర్ట్ తీసుకుని లవ్ యూ బిట్టు, లవ్ యూ రో బిట్టు, లవ్ యూ పట్టు నీ టీ షర్ట్ అక్కడ పోయి గ్యాప్లో టీ షర్ట్గా కాదు నీ మీద బిట్టో. ఐఎమ్ టెల్లింగ్ టు యూ, ఇఫ్ హీ దోస్ పీపుల్ హూ ఆర్ క్రైడ్ అంటే ఆయనకి ఇంగ్లీష్ వచ్చి కాబట్టి ఇంగ్లీష్లో చెప్తాను. దోస్ పీపుల్ హూ ఆర్ క్రైడ్ ఫర్ యూ, దోస్ దోస్ పీపుల్ నాట్ బోర్డు మీద పేరు రాసుడు ఫర్ యూ. డూ నో వాట్ అమ్మా, వాట్ ఈస్ దిస్ అమ్మా? ఏడ్చిరయ్యా అందరూ, రాబిటో లాబ్రిటో 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 అన్నారు. ఒక్కడి పేరు రాయలే. ఇదే విషయం జాను అడిగింది తెల్లారినాక నీతు దగ్గర. కాదు అందరూ అయ్యో అయ్యో అనుకున్నారు కానీ ఒక్కరన్నా సపోర్ట్ చేయలేదు కదా. ఆయన మంచిగా మాట్లాడతాడు, ఇప్పుడు నేనంటే మంచిగా మాట్లాడాను అంటున్నారు. నీతు గారితో అంటుంది అనమాట జాను. నేనంటే మంచిగా మాట్లాడాను అంటుర్రు. మరి మాట్లాడేటానికి సపోర్ట్ చేసిరా? గేమ్ ఎవరు బాగా ఆడుతుర్రు అన్న దాని మీద కలిసి చేసిరు. కానీ ఆయన మంచిగా మాట్లాడుతాడు కదా, ఆయనకి సపోర్ట్ చేయలేదు. ఒకళ్ళు సపోర్ట్ చేయలేదు. నాకు ఆ పాయింట్ వచ్చింది తెలుసా అని అడిగింది. ఏం పాయింట్ పట్టావక్క అన్న ఫీలింగ్ వచ్చింది. కాకపోతే ఏంది ఇప్పుడు ఈ జాను కైండ్ ఆఫ్ నేచర్ ఏంటంటే అది అంతే, ముఖం మీద చెప్తా ఏమన్నా అంటే అలుగుతా, అంటే కొంచెం పడే మనస్తత్వం ఉందన్నట్టు. అంటే కొంచెం ఫీల్ అవుతుంది, అట్టయితే అన్నిటికీ అలుగుతుంది, సీరియస్ అవుతుంది. ఆ కైండ్ ఆఫ్ నేచరు. జర బటర్ పూసి మాట్లాడేది. అండ్ ఏమంటారు, ఓవర్ ఆత్మాభిమానం కూడా ఉందనుకోరు. ఇక అంటే కామెడీ అనేది యాక్చువల్ మంచి యాంకరు, బయట మంచి ఫన్ జనరేట్ చేసే యాంకరే. కానీ ఎందుకు ఇక్కడ పర్సనల్గా ఆమె ఇంత అంటే గట్టిగా హర్ట్ అవుతుంది. సోనియా చాలా ఫన్ చేయడానికి ఒక టాస్క్ పెట్టింది. ఆ టాస్క్లో ఫన్ కాడ అలిగిందబ్బా. మాట్లాడుకుందాం ఆ టాపిక్ వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. ఎందుకు ఇక్కడికి వెళ్ళట్టు సోనియా సిద్ధులు ఉన్నప్పుడు పంపించిన తర్వాత ఇక్కడ ఈ నూకరాజు అది అయిపోయిన తర్వాత ఇక్కడ కళ్యాణ్ అంజలి పవన్ వాళ్ళ దగ్గర ఉండి అంటే ఇక్కడ ఎవరు అదే ప్లేస్లో పవన్ మంచి ఎవరు అదే ప్లేస్లో ఉండరు. 1-2 వీక్స్ మేము కూడా కొడతాం, ప్యారడైజ్లో ఉంటాం అంటే కళ్యాణ్ ఉండి వసు ఏడవడం నేను చూడలేదు. రెండోసారి మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్లో రెండోసారి ఏడ్చింది. ఇక్కడ ఏడ్చింది. ఈ షో ఎంత ఇంపార్టెంటో తనకి నాకు తెలుసు. వెరీ ఇంపార్టెంట్. తనకైతే నీకు కూడా ఇంపార్టెంటే కదా. యు ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ అవర్ మల్టీ ఛానల్ నెట్వర్కింగ్ కంపెనీనా. యు ఆర్ ఆల్సో క్రియేటర్, యు ఆర్ ఆల్సో ఆర్టిస్ట్నా. నీకు కూడా ఇంపార్టెంటే కదా. 2 సినిమాల కోసం 3 ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్నావు అని చెప్పారు కదా వసంతి గారు. ఎందుకలా చేస్తావు నువ్వు? రైట్. అలాగే పవన్ అన్న పాపం చాలా కసిగా 2-3 వారాలలో ప్యారడైజ్ కొడతా అన్నాడు. కానీ ఆయన దృష్టిలో ప్యారడైజ్ అంటే ఇల్లే ఒక స్వర్గం సీమ అని అంటారు, తెలుసు కదా. అంటే ఆయన దృష్టిలో ప్యారడైజ్ అంటే ఇల్లు. అందుకే ఇంటికి వెళ్ళిపోయారు వాళ్ళు, ఎలిమినేట్ అయిపోయి. నెక్స్ట్ వీక్ వెళ్ళిపిస్తారు. ఆ తర్వాత మనకి అంజలి ఉండి అంటది అనమాట అక్కడ తన కోపంలో ఉన్నప్పుడు సర్ది చెప్పాలి అని పవన్ ఉండి కప్పు మీద కాన్సన్ట్రేషన్ చేయి బాగా చెప్తాడు. కప్పు మీద కాన్సన్ట్రేషన్ చేయి, 1, 2, 3 నెంబర్ల మీద కాదు కదా. కప్పు మీద కాన్సన్ట్రేషన్ చేయి అంటే నాకు 2, 3 కూడా కాదన్నా, నాకు 1 కావాలి, నెంబర్ 1 కావాలి, ఫస్ట్దే కావాలి ప్లేస్. ఓకేనా అంటే సరే నువ్వు కప్పు కోసం ఆడు, సరే దీనికోసం కూడా ఆడు. అలిగావా చిట్టి చిలక దిగవా నీల వంక అని పాట పాడబోద్ది కళ్యాణ్ ముందు. ఓకే. ఆ తర్వాత మనకి నూకరాజ్ శివ్ వీళ్ళిద్దరూ అక్కడికి వచ్చి మాట్లాడుకుంటారు. రేపటి నుంచి గట్టిగా ఆడాలి, ఏమన్నా ఉంటే మనం టాప్ 3 ప్లేసెస్లోనే ఉండాలి, లేదంటే డేంజర్ థ్రెట్లో ఉంటాం మనం అని చెప్పి ముచ్చట పెట్టుకుంటారు. నైస్. ఆ తర్వాత కష్టమైపోతుంది లేదంటే అని చెప్తారు. ఆ తర్వాత కళ్యాణ్ వసంతి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. యూ లిజన్ మై వర్డ్స్, ఓకేనా, నా మాట వింటావు కదా అని చెప్పి వసంతి అడిగింది. అడిగితే ఇంటను అన్నాడు. వెనక తప్పుద్దా వైఫులు చెప్తే? ఇక్కడ మనకి అని యాటిట్యూడ్ ఉంది కదా, అది వద్దు. ఎందుకంటే అది బయటకు ఎట్లా పోతుందో ఏమో ఎందుకంటే ఓటింగ్ కూడా ఉన్నది ఇప్పుడు అన్నట్టుగా మాట్లాడుకుంటారు. కరెక్టే. అండ్ నా బిహేవియర్ ఇట్లుండే ఇది తనకు నచ్చలేదన్న ఫీలింగ్ తోటి ఆయన హర్ట్ అయ్యాడు. అంటే తర్వాత వేరే కాడ చెప్పుకుంటాడు. ఇది మనకు అర్థమవుతుంది. బాడీ లాంగ్వేజ్ మార్చు, మాట ఓకే కానీ బాడీ లాంగ్వేజ్ మార్చు. అండ్ మొన్న సంజయ్ దగ్గర చేసిన మిస్టేక్ కొన్ని చెప్తా నీకు, నువ్వు ఎట్టుంటావు అట్టుండు, నేను గాలికి ఇచ్చిపెడతానా పోయి. కాకపోతే ఒక మాట 3 పాయింట్లు చెప్తా. ఒకటి, లాస్ట్ వీక్ నువ్వు సంజయ్తో అరిచినట్టు చేసిన తప్పును చూడు, గసండి చేయకు. 2వది బాడీ లాంగ్వేజ్ మార్చుకో, అవద్దు. 3వది కోపంలో ఇష్టమైనట్టుగా అది కొంచెం చూసుకోవాలి, తప్పులు చేయొద్దు, ఓకేనా అని చెప్పింది. రెస్ట్ ఐ లీవ్ యూ, నువ్వేమైనా చేసుకో, జెండా కట్టేసినప్పుడు అన్నది. నువ్వు హైపర్ అయితే నేను తగ్గిస్తా, నేను హైపర్ అయితే నువ్వు తగ్గి, ఓకేనా.
అదే మన బాండింగ్ అండ్ రిలేషన్షిప్ బిట్వీన్ ఫిష్ అండ్ ఫిషర్ మ్యాన్ అని చెప్పింది. చెప్పిన తర్వాత గేమ్ లేకపోతే గేమ్ మొత్తం పులిహోర అవుతుంది. మనం వచ్చిన కాన్సెప్ట్ ఏంది, హైలైట్ కావాలి, కప్పు పట్టుకొని పోవాలి ఇంటికి. రైట్. ఈ వీక్ కూడా మనం 100% ఇద్దాం. ఒకవేళ అయినా కానీ వాళ్ళు ఏమన్నా అటు ఇటు చేసిరు అనుకో, గప్పుడు దెన్ విల్ థింక్ టు క్వశ్చన్. అప్పుడు మనం క్వశ్చన్ చేద్దాం. మాకు గిట్టనే తక్కువ వేసి మేము వెళ్ళిపోతాం భయ్, మా వాళ్ళనే ప్రాబ్లం అవుతుందంటే మేము వెళ్ళిపోతామని చెప్తామని వీళ్ళు ఫిక్స్ అవుతారు అన్నట్టు. నెక్స్ట్ నూకరాజు అండ్ కళ్యాణ్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. ఫస్ట్ టైం బ్రిట్టో ఏడవడం చూసాం అని అంటే కళ్యాణ్ అంటాడు, నాకు సాక్రిఫైస్ చేద్దామని అనిపించింది, నేను సాక్రిఫైస్ చేస్తానన్నా, కానీ వసంతి ఉండి ప్యాటర్న్ అది కాదు అని తిట్టింది నన్ను. లేకపోతే సాక్రిఫైస్ చేసి బ్రిట్టో ప్లేస్లో నేను వెళ్ళిపోతాను సార్, నా వల్లనే ప్రాబ్లం అయితే నేను వెళ్ళిపోతా సార్ అన్నట్టుగా, నేను వెళ్ళిపోతా సార్ బ్రిట్టో ప్లేస్లో అని చెప్పి చెప్దాం అనుకున్నాడంట. నమ్మాం మేము, చాలా చక్కని నమ్మేశాం. మీరు కూడా నమ్మిర్రా? నమ్ముర్రే. ఆ తర్వాత మనకి ఇప్పుడు గ్రూపులు కట్టేది ఉంటే కనుక నువ్వు నాతోటి టై అయిపోవు, కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవ్వాలన్నాడు. ఓకే. ఆ తర్వాత నటరాజ్ మాస్టర్ అండ్ నీతు వీళ్ళిద్దరు మాట్లాడుకోండి, సేవకులుగా ఇస్తే చేద్దాం. ఎందుకంటే మనకు స్క్రీన్ ప్రజెన్స్ అనేది ఇంపార్టెంట్, మన స్క్రీన్ ప్రజెన్స్ కావాలి, జనాలు చూస్తూ ఉంటారు. అండ్ అసలు ఇప్పుడు నువ్వు ఎంటర్టైన్ చేయి, కష్టం ఏదైనా ఉంటే నేను పడతా, నువ్వు ఎంటర్టైన్ చేస్తూ ఉండు. ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే జనాలు ఓటింగ్ చేస్తారు కాబట్టి మనం ఎంత ఎంటర్టైన్ చేస్తామో అంత బెటర్ ఓటింగ్ వస్తుంది, అర్థం చేసుకొని చెప్పింది. ఓ సో చక్కని ప్లానింగ్ చేశారు వాళ్ళు, అంతే రేంజ్లో ఎంటర్టైన్ కూడా చేశారు. నెక్స్ట్ నీతు ఆసియా అక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ తెల్లారింది. ఓకే, తెల్లారింది. జాను వచ్చింది అక్కడికి. జాను వస్తుంటే హాయ్ జాను, ఇక్కడ మన ఎవరు ఆసియా ఏజ్ గురించి డిస్కషన్ వచ్చింది. ఈ ఆసియా ఏజ్ ప్రజెంట్ 26 నుంచి 27కి టర్న్ అవ్వబోతుంది అని అక్కడ చెప్పారు. అండ్ అది షోలో ఉన్నప్పుడు మొన్ననే బర్త్డే అయింది, 27 వచ్చినాయి అన్నట్టు. కంగ్రాచులేషన్స్. ఏజ్ పెరిగితే కంగ్రాట్స్ ఏంద్రా అంటారా, ఏజ్ జస్ట్ ఎ నెంబర్. ఓకే రైట్. నెక్స్ట్ జాను అక్కడికి వచ్చింది. ఆసియా అండ్ నీతు గారు ఉన్న దగ్గరికి వచ్చింది. రాగానే జాను అంటే నీతు గారు అంటారు, మనం మాట్లాడుకోవాలంటే జానుడి ఎంత మాట్లాడలేదని అంటారు కదా అన్నది. అనగానే నీతు గారు ఉండి హాయ్ బాయ్లు కాదు, మనం కన్వర్జేషన్ చేద్దాం, ఒక హాఫ్ అన్ అవర్ మనం మంచిగా మాట్లాడుకుందాం అంటే, మరి నిన్న అంత మాట్లాడాయనకి అంత మంచి మాట్లాడాయన బ్రిట్ ఆయనకి ఎవరైనా సపోర్ట్ చేసిరా, చేయలేదు కదా అంటే, ఫస్ట్ టైం ప్రియాంక జైన్ శివ్ వాళ్ళు ఆ బాటంలోకి వచ్చారు కదా, మనం సపోర్ట్ చేయకపోతే బాగుంటుంది కదా అని చెప్పి నీతు గారు అన్నారు. పాపం బ్రిట్టో పట్ సరే. ఆ తర్వాత మనకి లవ్ గురు వచ్చాడు. నేను మీ ప్రేమ గురుని. సరే మంచిది, చెప్పేంటి సంగతి. సోనియా, సిద్ధు మీరు చక్కగా రెస్పాన్సిబిలిటీ గేమ్లో అందరూ చక్కగా ఆడారు, అయితే సోనియా, సిద్ధు ఇంకా చక్కగా ఆడారు కాబట్టి రాజభోగాలు అనుభవించడానికి సిద్ధమయ్యారు. ఓకే ప్రేమ గురు. ఓకే. ఆ తర్వాత సేవకులుగా ఇద్దరిని పెట్టుకోమంటే థింక్ చేసి అన్నారు. ఇట్లా చూసి అనిపోయింది. దగ్గరికి పోగానే మాకే పెడతారు అనుకున్నా అంటుంది వసంతి అండ్ కళ్యాణ్ వాళ్ళు. మాకే పెడతారు అనుకున్నా అంటే నటరాజ్ మాస్టర్ నీతి వాళ్ళు పక్కనే ఉన్నారు. మోనాలిసా పోస్టర్ చూస్తే ఆమె మననే చూస్తుంది, ఏ యాంగిల్లో ఎక్కడి నుంచి చూసినా మననే చూస్తుంది అన్న ఫీలింగ్ వస్తుందట. అట్నే మమ్మల్ని పెట్టుకుంటే బాగుండన్న ఫీలింగ్ అందరికీ ఉంది కాబట్టి వాళ్ళు ఎటు చూసినా కానీ మమ్మల్ని చూసినామన్న ఫీలింగ్ వస్తుంది వసంతి గారు. రైట్. అయితే నటరాజ్ మాస్టర్ నీదు ఇట్లా 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 పెట్టంగానే నెత్తికి బట్ట కట్టిండు. వచ్చిండు. వచ్చి బుల్లడా ఎర్రగా బుర్రగా బలి ఉన్నారు బుల్లడా అనగానే మనం వెరైటీగా ఆలోచిద్దామని సోనియా, సిద్ధు వాళ్ళు కూడా మంచి ఎంటర్టైనింగ్ కపుల్ కదా. సో వీళ్ళిద్దరి పేర్లు సేవకులు కాదు, ఇక్కడ నుంచి వెళ్ళి రంగమ్మ. రైట్. ఇక డ్రామా ఫన్ను మంచిగా వాటర్ తీసుకురామంటే గ్లాస్ తీసుకురావడం, ఇట్లా సేవ చేయడం మస్తు హైలైట్ చేసిండు. ఆ తర్వాత సోనియా, సిద్ధు ఇంకా ఫన్ అది కంటిన్యూ చేస్తారు. డామ్లోకి పోయి సిద్ధు కూర్చుని నౌకరాజుతో చెయ్యి నొక్కించుకుంటుండు, మంత్రివర్యులు అన్నమాట ప్రతిసారి. సారీ, క్షమించాలి. అయితే ఇక్కడ జామ్లోకి పోయి కూర్చుని నొక్కించుకుంటుంటే సోనియా వచ్చింది. రాజావారు, మీరు ఎక్కడున్నారు? ఇక్కడ ఉండాల్సింది ఏంటి, ఎక్కడ కూర్చున్నారు? ఆ బెడ్లో కూర్చుంటారంటే మనం మొదలైంది ఇక్కడే రానివారు అంటే, మన జర్నీ మొదలైంది ఇక్కడే రానివారు, మర్చిపోయారండి. అయినా పర్లేదు, నడవండి, లేవండి, అక్కడి నుంచి లేవండి అని లేపుకొని పెట్టుకొని పోయింది. ఆ తర్వాత ఇక్కడ మనకి సోనియా అక్కడ ఉంది. కళ్యాణ్ తోటి అగ్రెషన్ టాపిక్ మీదకి వెళ్ళి మాట్లాడుకున్నారబ్బా. ఈయన అదే సేమ్ ఫేస్లో ఉన్నాడు, మొత్తం మాడిపోయిన మసాలా దోశ మొహం వేసుకొని సీరియస్గా ఉంటే అక్కడ ఉండి వసుతో టైం స్పెండ్ చేయాలన్నా లాస్ట్ వీక్ అంటే ఇక్కడ సోనియా చెప్తాను, లాస్ట్ వీక్ డల్గా ఉన్నావు నువ్వు, అందుకు మార్కులు తక్కువ ఇచ్చారంటే ఊరికే కాదు, వసంతో టైం స్పెండ్ చేయడం అది కాదు, నువ్వు డల్గా ఉన్నావు లాస్ట్ వీక్ అంతా వాళ్ళు చెప్పారు కదా అంటే ఐఎమ్ వెరీ అప్సెట్ అన్నట్టుగా అంటాడు. అంటే
ఇయే ఆ కోపం మీదకెళ్ళి ఉండడం కాదు. కొంచెం నువ్వు ఇప్పుడే కాదు, ఓన్లీ సంజయ్ మీద అరవడం కాదు. ఇదివరకు కూడా అరిచినావు నువ్వు. స్ప్లిట్ ఆ టైంలో స్టీలు ఆ టైంలో కూడా అరిచినావు అంటే అది అరవడం కాదు, అది యాక్టివిటీ. అంటే ఇది కూడా యాక్టివిటీ, అది కూడా యాక్టివిటీ. సంజయ్ దగ్గర అరిచింది కదా, అది కూడా యాక్టివిటీలే. నువ్వు అరిచింది, నువ్వు ఇదివరకు కూడా అరిచిన అన్నట్టుగా ఉంటాడు మనిషి. ఓకే. ఆ తర్వాత సోనియా వర్సెస్ జాను జరిగింది. ఏం లేదబ్బా, నటరాజ్ మాస్టర్కి పనులు అప్పచెప్పారు, సేవకుల్ని పెట్టిర్రు. ఎవరైనా చేయాలి అని అంటే సేవకులు వాళ్ళు కదా, మాతో ఎందుకు చేపిస్తున్నావు అని చెప్పి జాను పాయింట్. ఇక్కడ జానుకు ఒక పని చెప్పారు, అక్కడ ఫుడ్ అంతా కూడా అందరూ తిన్నారా అని అడగాలి అనేది పెడితే, మేము ఎందుకు అడగాలి, మేము సేవకులం కాదు కదా అని చెప్పి ఆమె. ఫస్ట్ ఏం జరిగిందంటే నటరాజ్ మాస్టర్ ఉండి రాణివారు కనబడంగానే నమస్కారం పెట్టాలి, తెలుస్తలేదు అని చెప్పి సోనియా అంటది. అక్కడ ఎవరు వస్తారంటే ఎవరు ఉంటారబ్బా, ప్రియాంక జైన్ వస్తుంది, నమస్కారం పెడితే దండం పెట్టబోతుంది, ఇంకెవరో ఉండి దండం పెడతారు. కట్ చేస్తే అక్కడ జాను దండం పెట్టమంటే నేను ఎందుకు పెడతా అంటది. అక్కడ పెట్టచ్చుగా, కాదు ఫన్ యాక్టివిటీ కదా, మనం ఎన్ని చేయించాం బయట, నువ్వు జాను మనం ఎన్ని చేయించాం బయట టెల్మి. ఈవెంట్కి పోతే మొత్తం ఆగం చేస్తామా, మనం చెప్పింది వాడు చెయ్యాలంటే మనకి ఎంత కాలుతుంది, అంతే అది ఫన్ యాక్టివిటీ అనుకోవాలి కదా. దానికి అట్లా నేను నమస్కారం పెట్టాల్సిన అవసరం ఏంది, అట్లనే అనగానే పెట్టని వారికి పనిష్మెంట్ ఇవ్వండి అని చెప్పి రాణివారు ఆర్డర్ చేస్తే రంగయ్య గారు పనిష్మెంట్ కింద అక్కడ భోజనాలన్నీ కూడా అందరూ తిన్నారా లేదా అవి తీసుకుపోయి అక్కడ స్టోర్ రూమ్లోనే అక్కడ పెట్టేయడం, ఇట్లాంటివన్నీ చేస్తుంటే ఆమె చాలా సీరియస్గా ఉంది. అందరిని అడిగిరమ్మంటే అడిగినా అంటది. అడిగి రావాలి అంటే అదేదో పట్టుకొని, అంటే దాన్ని ఏమంటారు అబ్బా, నొక్కపోయేది అది దాని మీద ఫుడ్ పెట్టుకొని పోతురు, అది పట్టుకొని పోతా అంటే వద్దంటది. ఎక్కడైనా చిన్న క్లాష్ అంటే మొహం మాడిపోయింది అబ్బా, జానుది మొహం మాడిపోయి సీరియస్గా ఉంది. అందరికీ ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ఇదే పాయింట్ మీదకి వెళ్ళి కంఫర్ట్, రిలాక్స్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి చూసినా, ఆ స్కోర్ దానిలో మనోడు బాను కొంచెం తక్కువ పెట్టిండు ఆమెకి. కొంచెం మొహం మాడిపోయినట్టుగా అవుతుంది అప్పుడప్పుడు, కొంచెం కంఫర్టబుల్గా చెప్పలేని సిచ్యువేషన్స్ ఉంటాయి కొన్ని అని చెప్పినందుకు ఆమె ఏడ్చింది, బాధపడ్డది. గిదే కదా అక్క, ఇట్లా నువ్వు ఇట్లా చేస్తావని ఆయన చెప్పలేకపోతాడు. వై యు ఆర్ క్రయింగ్ అగైన్ అండ్ అగైన్ అన్నట్టుగా. అంటే సరే అయిపోయింది. ఇక్కడ చిన్న గొడవ అయింది. సోనియాకి అరుస్తుందిరా అని సిద్ధుతో చెప్తాను, అరుస్తుందిరా చెప్తే చేయట్లేదు, మేమెందుకు చేయాలంటుంది, సేవకులు వాళ్ళు కదా అన్న పాయింట్ వస్తుంది అని అంటే అంజలి ఉండి మేము అవుతాం, మేము కూడా రాణులు అవుతాం, మేము కూడా రాజులు అవుతాం, అప్పుడు మిమ్మల్ని పనులుగా పెట్టుకుంటాం అని కూడా అన్నది అని చెప్పి ఆమె చెప్తాను. చల్లు పెట్రోల్ చల్లు, ఆఫ్కోర్స్ ఆమె అన్నది చల్లు. వీళ్ళంతా గ్యాంగ్ బజావో బ్యాంగ్ బ్యాంగ్. ఆమె నేచర్కి వీళ్ళ గ్యాంగ్ మంచిగా తయారయ్యారు అన్నట్టు. అక్కడ చూసినావు ఆమె ఎట్లా చేస్తుందో అని చెప్తారు వీళ్ళు, మంచిగా ఉన్నారు. ఓకే. ఆ తర్వాత ప్రేమ గురు మళ్ళీ వచ్చిండయా, ఎందుకు వచ్చిన వీళ్ళు ఇంకేం పని లేదా వచ్చి ప్రేమ మనం ఎలా ఫీల్ అవుతున్నామో కాదు, అవతలి వాళ్ళకి ఎలా చేరుతుంది అనేది కూడా చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి మీరు ఒకళ్ళనుకోవాలి రిలేషన్షిప్ బ్యాలెన్స్ బోర్డ్ అనేది లోపల పెట్టినా, ఒకళ్ళనుకోవాలి రారని చెప్పిండు, అవన్నీ ఏం చెప్పలేదు. కానీ లాంచ్ అనే రూమ్లోకి ఒకరి తర్వాత ఒకరిని పిలిచిండు. ఓపెనింగ్ విత్ నటరాజ్ మాస్టర్. అడిగి పోయిన తర్వాత అక్కడ కొన్ని ఉన్నాయి. కంఫర్ట్ 1 to 10 స్కోర్లో నువ్వు ఎంత ఇవ్వచ్చు, మీ మిస్సెస్ ద్వారా మీరు పొందే కంఫర్ట్, మీ మిస్సెస్ దగ్గర నుంచి మీకు వచ్చే రెస్పెక్ట్, మీ మిస్సెస్ దగ్గర నుంచి అంటే ఫస్ట్ నటరాజ్ మాస్టర్ వీడిగా చెప్తాను, మీ పార్ట్నర్ దగ్గర నుంచి మీకు వచ్చే సపోర్ట్, మీ పార్ట్నర్ దగ్గర నుంచి మీకు వచ్చే మీతో ఉన్న కమ్యూనికేషన్, మీ పార్ట్నర్ దగ్గర మీరు ఫీల్ అయ్యే సేఫ్ ఫీలింగ్ సేఫ్ అనేది ఎంత పర్సంటేజ్ ఉంది అనేది మనం స్కోర్ పెట్టాలి. నేను అనుకున్నా ఒక మాట, ఆ గేమ్ పెడితే ఎవరైనా వాళ్ళ వైఫ్ల గురించి ఏమైనా తక్కువ పెడతారా, వాళ్ళ హస్బెండ్ల గురించి తక్కువ పెడతారా, ఇది జనాలు చూస్తారని తెలుసుకో 10 out of 10 పెడతారు అనుకున్నా. కొంచెం కమ్యూనికేషన్ అట్లాంటివి కొంచెం అటు ఇటు పెట్టారు. కొంతమంది కన్ఫ్యూజ్ అయి పెట్టినామని కొన్ని నిజాలు వాస్తవాలు పెట్టినట్టు కనిపించింది. చెక్ చేద్దాం ఏమేమి పెట్టారు. అయినా ఇదేం గేమ్ అబ్బా, ఒక మాట ఇప్పుడు నటరాజ్ మాస్టర్ నీతో కూర్చుని పెట్టి ఏ కపుల్ మధ్యలో కంఫర్ట్నెస్ లేదు, ఏ కపుల్ మధ్యలో కమ్యూనికేషన్ లేదంటే అప్పుడు పంచాయతీ ఉంటుంది కదా. గిట్ల పెడితే ఏం పంచాయతీ ఉంటుంది. మేము బిగ్ బాస్ చూసిన వాళ్ళం, బిగ్ బాస్ చూసి మా నరాలలో గొడవలు కావాలని ఉంటాయి. నువ్వేమో సాటిస్ఫై చేయవా, ఎందుకు లవ్ గురు, నువ్వు ప్రేమ గురువా, అందుకేనే. ఓకే సరే. నటరాజ్ మాస్టర్ కంఫర్ట్ 10 ఇచ్చేసిండు. మా అమ్మ అంటే అమ్మ నాన్న దగ్గర ఉన్న కంఫర్ట్ ఆమె దగ్గర ఉంటుందని చెప్పిండు. రెస్పెక్ట్ వచ్చేసి 7 ఇచ్చిండు, ఎందుకంటే అప్పుడప్పుడు ఆమె నా మీద అరుస్తుంది. ఆబ్వియస్లీ వైఫ్లు హస్బెండ్ల మీద అరుస్తూనే ఉంటారు. కారు నడిపేటప్పుడు నేను ఏదైనా కొంచెం 15 నిమిషాలు పోయేది 20 నిమిషాలు తీసుకుపోయి కొంచెం రాంగ్ రూట్ ఏమైనా పోయినా కానీ గట్టిగా షౌట్ చేస్తే నాకు చాలా కోపం వస్తుంది. నాకు కొంచెం మర్చిపోతుంటే అప్పుడు కూడా అరుస్తుంది. అది కామన్. నటరాజ్ మాస్టర్ సేమ్ రైట్. సపోర్ట్ 10 out of 10 నా ప్రొఫెషన్లో అన్నిట్లలో సపోర్ట్ ఉంటుంది. నేను ఒక ఈవెంట్ పట్టుకుంటే ఆ ఈవెంట్ నేను 10% నా టోటల్ స్పెండ్ చేస్తే 90% ఆమె స్పెండ్ చేసి సక్సెస్ చేస్తుంది. ప్రతిది ప్రొఫెషనల్ 100% సపోర్ట్ చేస్తుంది. ఫీలింగ్ సేఫ్ ఆమె దగ్గర 100% ఫీలింగ్ సేఫ్. అండ్
కమ్యూనికేషన్ వచ్చేసరికి కొంచెం తక్కువ ఉంటుంది, 7 అనుకోవాలి. ఎందుకంటే ఇద్దరం కొరియోగ్రాఫర్లం కాబట్టి ఆమె చెప్పినట్టు నేను చెప్పినట్టు ఆమె విన్నది. ఆమెకి జల్ది అయిపోవాలని ఉంటుంది, నాకేమో క్రియేటివ్ వర్క్ చేయాలని ఉంటుంది. అట్లా కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుందని చెప్పిండు. ఓకే, వీళ్ళు ఏంటంటే లైఫ్లో వాళ్ళ ప్రొఫెషన్లో ఇది కూడా కలిపి చెప్పారు. మొన్న రీసెంట్గా కమ్యూనికేషన్ ఈ డ్యాన్స్లో అటు ఇటు అయినట్టుంది, అందుకని అది టక్కన అవే అదికి వచ్చినాయి, అవే చెప్పేసిండు. నెక్స్ట్ నీతు గారు వచ్చారు. వచ్చి కంఫర్ట్ 10, రెస్పెక్ట్ 10, సపోర్ట్ 10, ఫీలింగ్ సేఫ్ 10, అన్ని 10 ఇచ్చింది. ఓన్లీ కమ్యూనికేషన్ దగ్గర 9 పెట్టింది. ఎందుకంటే కోపంలో మాట వినడు, అస్సలు వినడు మేడం. నిజంగా చెప్పురు మేడం, ఘోరంగా ఉంటుంది ముచ్చట. కోపంలో అసలు మాటే వినడు. మొండి మనిషి. ఇక కంఫర్ట్ అంటే ఆయనతో కంఫర్ట్ ఉన్నంత ఇంకేముండదు. ఆయనతో ఉన్నప్పుడు వామ్ ఫీలింగ్ ఉంటుంది. అండ్ రెస్పెక్ట్ అంటే నా మాటకి గౌరవం ఇస్తాడు, వాల్యూ ఇస్తాడు, బాగా రెస్పెక్ట్ చేస్తాడు. అట్నే సపోర్ట్ అంటే ఆయన లేకపోతే నేను ఇక్కడ ఉండేదాన్ని, కానీ ప్రతిదానికి నాకు సపోర్ట్ చేస్తూ ఉంటాడు. ఆయన పక్కనుంటే 100% ధైర్యంగా ఉంటుందని చెప్పి ఇవన్నీ చెప్పేసింది ఆమె. ఆ తర్వాత రూమ్లోకి పోయాక డిస్కషన్ చేయాలి అంటే ఈ పాయింట్ మీదకి డిస్కషన్ వచ్చింది అన్నట్టు. వాళ్ళు డిస్కషన్ చేసుకున్నారు. ఎందుకు రెస్పెక్ట్స్ ఏమైనా ఇచ్చినావు, నీకు రెస్పెక్ట్ ఇవ్వనంటే అప్పుడప్పుడు అరుస్తావు కదా అంటే ఇక అవే డిస్కషన్స్ పెట్టుకున్నారు అన్నట్టు. కమ్యూనికేషన్ దగ్గర కూడా 7 ఇచ్చినావు అంటే 7 ఓకే ఈ డిస్కషన్ అయిపోయింది. ఆ తర్వాత కళ్యాణ్ వచ్చిండు అయ్యా. ఈ నటరాజ్ మాస్టర్ నీతి దగ్గర ఇంకో డిస్కషన్ కూడా అయింది. నువ్వు ఐ డోంట్ కేర్ అన్నట్టుగా బిహేవ్ చేస్తావు కదా, అది నాకు నచ్చవు, అట్లాంటి అనకు నువ్వు అని చెప్పి నీతు గారు చెప్తున్నారు అన్నట్టు. ప్రాపర్గా గోల్డెన్ కపుల్ అయ్యి ఇక్కడ నటరాజ్ మాస్టర్ మనం గోల్డెన్ కపుల్ అయ్యిందాం, హ్యాట్రిక్ కొడదాం ఇక్కడ నుంచి అని చెప్పిండు. చూద్దాం. వెయిటింగ్. నెక్స్ట్ కళ్యాణ్ పోయిండు. కంఫర్ట్ 10, రెస్పెక్ట్ 10, సపోర్ట్ 10, కమ్యూనికేషన్ 10, ఫీలింగ్స్ సేఫ్ 10. సపోర్ట్ అయితే ఐటీ జాబ్ను వదిలేసి నువ్వు కెరీర్ కోసం ఫోకస్ చేసినా కానీ నేను నీకోసం సపోర్ట్ చేస్తాను, ఫైనాన్షియల్గా కూడా సపోర్ట్ చేస్తాను అని చెప్పింది. వెరీ నైస్. అండ్ కమ్యూనికేషన్ మా మధ్యలో చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ ఫీలింగ్ సేఫ్ అనేది చెప్పిండు. అబ్బాయి ఇక్కడ చూడు ఏమని చెప్తారు తెలుసా, నేను 98 kgs ఉన్నప్పుడు అందరూ నన్ను కొంచెం హేళన చేసేది, అప్పుడు నేను చాలా బాధపడేది. ఆ తర్వాత నేను 1 year కష్టపడి 8 pack 1 yearలో 8 pack చేయొచ్చటబ్బా, చేద్దామా మనం కూడా. అంటే చేసిన దానికి ఏదైనా ప్రయోజనం ఉండాలి మనకి. ఏదైనా పెద్ద షో వచ్చిందనుకో, దానికోసం చేసిన ఒక అందంగా ఉంటుంది. ఏమంటారు మీరేమంటారు చెప్పురి. ఓకే, 98 kgs ఉన్నప్పుడు అట్లా హేళన చేసినప్పుడు, చాలా అవమానంగా ఫీల్ అయినప్పుడు, ఆ తర్వాత 1 yearలో 8 pack చేసినప్పుడు అందరూ నీ చెంపలు ఇట్లా వీక్కపోయినాయి, నీ చీక్స్ అంతా ఇటో వెళ్ళిపోయినాయి, అంత ఘోరంగా అయిపోయినా నువ్వు అంటే అప్పుడు మళ్ళీ బాధపడ్డట్టు. లావున్నావు అంటే బాధపడ్డావు, సన్నవున్నావు బాధపడ్డావు. ఎందుకని ఆ బాధ? కట్టెపుల్లు ఉన్నావు అని చెప్పి నన్ను ఏళ్ళ తరబడి అన్నారు. ఇప్పుడు అట్లా అన్న వాళ్ళంతా కూడా అబ్బాయి ఏమన్నా ఉన్నావు సలాక లెక్క, ఏజ్ పెరిగినా కానీ పిల్లగాని లెక్క కనబడుతున్నావు, చిన్న పొరాని లెక్క అని అంటారు. దట్ వాజ్ ద థింగ్ అన్న. ఎవరిని పట్టించుకునేది లేదు. నలుగురు ఏం చెప్తారు చెప్పు. సొసైటీ నువ్వు నల్లగుంటే నల్లగా ఉన్నావు అంటది, తెల్లగుంటే పాలిపోయినట్టు ఉన్నావు అంటది, పొట్టిగుంటే గింత అంత ఉన్నావు అంటది, పొడుగుంటే కొంగలు ఎక్కున్నావు గింత పొడుగా అంటది. కానీ పట్టించుకుంటా ఆనా నువ్వు? బగ్గ పైసలు సంపాదించినాక పైసా పిచ్చోడు అంటది, పైసలు సంపాదించుకోవడం పనికిరాని శాతగానోడు అంటది. పెండ్లం మాటింటే బా ఆడేం కూడా అంటది, పెండ్లం మాటినకపోతే మూర్ఖుడు అంటది. సొసైటీ గురించి పట్టించుకుంటావా? అయితే హైలైట్ అయింది తెలుసా ఇదే పాయింట్లో. ఆయన ఏమన్నా 98 kgs ఉన్నప్పుడు అల్లీలు అన్నప్పుడు నేను అవహేళనగా ఫీల్ అయ్యి ఎక్సైజ్ చేసి పొట్టదాకా ఇచ్చేసిన. ఆ తర్వాత ఎండిపోయినట్టు అయిపోయినవేంది అని చెప్పి అన్నారు. అప్పుడు నాకు బాగా సపోర్ట్ చేసింది వసంతి అని చెప్పిండు. హైలైట్ ఏంటంటే ఇదే పాయింట్ స్టార్టింగ్లో మనకి రివర్స్లో ఉంటుంది. ఆమె ఒకసారి నాకు ఫంక్షన్లో ఫోటో తీయమంటే ఇక్కడి వరకే తీయమనంటే ఆ బొర్ర చూడు ఏం పెంచడం అని ఇజ్జ తీసినట్టు మాట్లాడితే కసి పెరిగి నేను ఎక్సైజ్ చేయడం స్టార్ట్ చేసినట్టు. అవహేళన చేసిన వాళ్ళు ఎవరు ఇప్పుడు? ఆమెనేనా? అవహేళన చేసింది ఆమెనే, వెనకేసుకొని వచ్చింది ఆమెనేనా? అండ్ వసంతి ఇక్కడ చాలామంది హస్బెండ్స్ రెస్పెక్ట్ విషయంలో 10/10 ఇచ్చేసి ఏమని చెప్పారు తెలుసా, అంటే అర్థమైన వాళ్ళు ఏమని చెప్పారు తెలుసా, మా మిస్సెస్ నన్ను ఎంత ఇంపార్టెన్స్గా చూపిస్తుందంటే ఈవెన్ వాళ్ళ ఫ్యామిలీ సైడ్ ఎవరైనా నా గురించి ఒక మాట అన్నా కానీ అసలు ఒప్పుకోదు. ఇది వైఫ్ దగ్గర ఉండే ఒక గొప్ప క్వాలిటీ అనుకుంటా అందరికీ. ఇప్పుడు స్వాతి కూడా వాళ్ళ సైడ్ వాళ్ళు ఎవరన్నా ఒక మాట అంటే నరకుతో బిడ్డ అంటది వాళ్ళని కూడా, అసలు ఒక మాట వాడనిది. అదే హస్బెండ్స్ వచ్చేసరికి ఏమైందంటే ఫ్యామిలీ వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా మాట వచ్చినా కానీ వాళ్ళని అనలేక వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వాళ్ళు అనేస్తారు. వాళ్ళ అమ్మనైనా అంటారు, వాళ్ళ సిస్టర్స్ని, వాళ్ళ బ్రదర్స్ని ఎవరినైనా అనేస్తారు లేడీస్. అదే జెంట్స్ అమ్మను, నాన్నను, అక్కలను, చెల్లెలను అనలేక ఆగిపోతారు. అక్కడ వీళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతిన్నదని ఫీల్ అవుతారు. నాకు అంత ఇంపార్టెన్స్ ఇస్తలేవు నువ్వు అని అంటారు. ఇదొక బాధాకరమైన విషయం కదా. ఏమంటారు, ఎంతమంది రిలేట్ అయ్యారు. నెక్స్ట్ వసంతి వచ్చింది. కంఫర్ట్ 10/10 అన్నది ఎంత దూరమైనా అసలు
నెక్స్ట్ లెవెల్లో కంఫర్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఆ తర్వాత రెస్పెక్ట్ వచ్చేసి 10/10, సపోర్ట్ వచ్చేసి 10/10. ఆ తర్వాత ఏంటి మనకి కమ్యూనికేషన్ వచ్చి 8. కొంచెం బయట వాళ్ళతో ఎక్కువ కమ్యూనికేట్ అవుతారు నాకంటే ఎక్కువ. అఫ్కోర్స్ ఆయన నేచర్ అది, కానీ నా మీద ప్రేమ లేదని కాదు, కానీ అందరితో బాగా కమ్యూనికేట్ అవుతూ ఉంటాడు. అందులో భాగంగా నాతో కంటే ఎక్కువ బయట వాళ్ళతో కమ్యూనికేట్ అవుతాడు కాబట్టి 8 అని ఇచ్చింది. ఓకే. ఆ తర్వాత ఫీలింగ్ సేఫ్ ఆయన దగ్గర 100% అని చెప్పింది. నెక్స్ట్ ఆయా షేర్, అదే మన అభిమానిక గారు అండ్ ఆమీర్ గారు వచ్చారు. అభిమానిక యాదవ్ కదా, AY అని రాసిన, అందుకే ఆయా షేర్ అని వచ్చింది నాకు. రైట్. కంఫర్ట్, ఓకే. కంఫర్ట్ వచ్చి 9 అని, వీళ్ళు కొంచెం నిజాయితీగా పెట్టే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఆమీర్ వచ్చారు ఫస్ట్, ఆయన వచ్చి కంఫర్ట్ 9, రెస్పెక్ట్ 9, సపోర్ట్ 8, కమ్యూనికేషన్ 7 అండ్ ఫీలింగ్ సేఫ్ 10/10 పెట్టారు. ఎందుకంటే తన దగ్గర చాలా హ్యాపీగా సేఫ్గా ఫీల్ అవుతాం అండ్ అని. ఇక ఈ రిలేషనే సేఫ్ రిలేషన్ అన్నట్టు, ఇబ్బందికరమైన థాట్ ప్రాసెస్ ఏం లేకుండా చాలా సేఫ్గా, అంటే బాండింగ్. అదే సర్లే, అర్థమైపోయిందిగా మీకు. కమ్యూనికేషన్ వచ్చేసరికి కొంచెం ఆర్గ్యుమెంట్స్ అయినప్పుడు కొంచెం బయటపడడానికి, ఆ ఆర్గ్యుమెంట్స్ ఆ ఇష్యూ నుంచి బయటపడడానికి టైం పడుతుంది కాబట్టి కమ్యూనికేషన్ బ్రేక్ అవుతూ ఉంటుంది. 7 అని చెప్పిండు. సపోర్ట్ వచ్చేసరికి ఏంటంటే వాళ్ళ బాబు ఉన్నాడు కదా, ఆ బాబుకి ఈయనకి అన్బయస్డ్ సపోర్ట్ వల్ల కొంచెం తగ్గుతూ ఉంటుంది. అన్బయస్డ్గా ఉండడం వల్ల అటు ఇటు సపోర్ట్ చేయాల్సి వచ్చినప్పుడు కొంచెం అటు ఇటు అవుతుంది అన్నట్టు. రెస్పెక్ట్ వచ్చేసరికి చెప్పిన మాట వింటుంది, ఒక్కొక్కసారి 1-2 టైమ్స్ చెప్పాల్సిన సిచ్యువేషన్ వస్తుందని చెప్పి అన్నీ కొంచెం జనరల్గా జెన్యున్గా చెప్పారు వీళ్ళు. కంఫర్ట్ వచ్చేసరికి నా కంఫర్టే ఎక్కువ ఫస్ట్ ప్రయారిటీ ఇస్తూ ఉంటుందని చెప్పిండు. స్టైల్గా నడుస్తూ బయటకు వచ్చాడు. నెక్స్ట్ అభిమానిక గారు వెళ్ళి కంఫర్ట్ వచ్చి 10/10, ఆయన దగ్గర నేను చాలా ఎక్స్ప్రెస్ చేసుకోగలుగుతాను ఫీలింగ్స్ అన్ని, చాలా కంఫర్టబుల్గా ఉండగలుగుతానని చెప్పింది. అంతే, లేడీస్ హస్బెండ్ అంటే వైఫ్ హస్బెండ్ దగ్గర కంఫర్టబుల్గా అన్నీ చెప్పగలుగుతారు. హస్బెండ్స్ వైఫ్ల దగ్గర కంఫర్టబుల్గా అన్నీ చెప్పారు అనుకో లొల్లి పెడతారు. ఎందుకంటే హస్బెండ్స్ లొల్లి పెట్టరు, ఇని ఓకే ఓకే అవునా సరే అంటారు. ఇప్పుడు చూడు, సోనియా ఒక పాయింట్ అంటే కొన్ని పాయింట్స్ తక్కువ ఇచ్చినప్పుడు ఈ పాయింట్స్లలో కరెక్షన్ ఇంకా చేసుకోవాల్సింది ఉంది అన్నప్పుడు సిద్ధు ఏమన్నాడు, ఓకే ఐ విల్ వర్క్ ఆన్ దట్ అన్నాడు, వర్క్ ఇట్ ఆన్ దట్ అన్నాడు కదా, లైక్ దట్. రెస్పెక్ట్ 9, సిచ్యువేషన్స్ వల్ల కొంచెం మిస్ అవుతూ ఉంటుంది. సపోర్ట్ 10/10 100% ఇస్తాడు. కమ్యూనికేషన్ వచ్చేసరికి 7 మిస్ అవుతూ ఉంటుంది. కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది కమ్యూనికేషన్లోని. అండ్ నెక్స్ట్ కమ్యూనికేషన్ ఒకటి డెవలప్ చేసుకోవడం, వీళ్ళ తర్వాత డిస్కషన్ చేస్తారు. ఫీలింగ్ సేఫ్ 100%. ఓకే. నువ్వు నాకు తక్కువ మార్కులు ఇచ్చినావు అని అంటుంది ఎవరు, అమ్మాయినిక గారు ఆమెతోటి. నువ్వేమి ఇచ్చినావు అని మాట్లాడుకున్నాక, నువ్వు నాకు తక్కువ ఇచ్చినావు అంటే, ఏం తక్కువ లేదు, ఒకటి దానిగా తక్కువ అంటే, అన్ని కలిపితే 4-5 పాయింట్స్ తక్కువ వస్తాయి తెలుసా అని చెప్పారు. నెక్స్ట్ నువ్వు కావచ్చిండయ్యా, నువ్వు కావచ్చి కంఫర్ట్ 10, సపోర్ట్ రెస్పెక్ట్ 9, కోపంలో మిస్ అవుతూ ఉంటుంది. ఈయన ఏమనుకున్నాడట అంటే, ఈయన తరపున ఆయన ఇచ్చుకున్నాడట, అందుకే కోపంలో నేను ఆమెకు రెస్పెక్ట్ ఇవ్వడం మిస్ అవుతూ ఉంటుంది కాబట్టి 9. కంఫర్ట్ అయితే ఓపెన్గా ఉంటా, ఆమెతోటి 100% అన్నీ ఓపెన్గా ఉంటాయి. కాదు, వీళ్ళకి కన్ఫ్యూజ్ అయినప్పుడు చెప్పాలి కదా సార్, ప్రేమ గురు సార్ పనుకున్నాం ఆ టైంలో. ఓకే. సపోర్ట్ వచ్చేది 10/10, ఎందుకంటే నేను అన్నింటిలో సపోర్ట్ చేస్తాను. కమ్యూనికేషన్ బాగుంటుంది మా ఇద్దరి మధ్యలో, చాలా బాగుంటుందని చెప్పిండు, అవన్నీ అర్థం చేసుకుంటుందని చెప్పిండు. ఫీలింగ్ సేఫ్, ఫుల్ హ్యాపీ, ఆమెతోటి లైఫ్ అంతా కూడా చాలా బాగుంది, కంఫర్టబుల్గా, నా కోసం ఏదైనా చేస్తుంది ఆమె, చాలా 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 మంచిది అన్నట్టు చెప్పిండు. అవును, ఆమె దొరుకుండి అదృష్టం. నువ్వు ఏ జన్మలో చేసుకున్నావో రాసుకుని వచ్చినావు, పెట్టి పుట్టినవయ్యా, చాలా అదృష్టం తెలుసా. ఆసియా లాంటి వైఫ్ దొరకడం యో గ్రేట్, అంతే, మాట్లాడతలేవు. నెక్స్ట్ ఆసియా వచ్చింది, ఆసియాకి అర్థమైంది కాబట్టి కంఫర్ట్ 10/10, ఎందుకంటే చాలా కంఫర్ట్ అంటే బేసిక్గా అర్థమైంది ఈమెకి. పుసుకొని ఇక్కడ అటు ఇచ్చింది అనుకో, బయటకు వచ్చిన తర్వాత పోయి అమ్మ నన్ను ఏమంటారు భయం కూడా ఉంటుంది ఆమెకి. కంఫర్ట్ 10, ఎన్ని గొడవలైనా కానీ మేము కలిసి ఉంటాం. నువ్వు తల్లి, నువ్వు గ్రేట్ తల్లి, నిజంగా. యువర్ ఓపిక ఈజ్ యువర్ రిలేషన్. రెస్పెక్ట్ తను ఇవ్వడమే కాదు, అందరూ రెస్పెక్ట్ ఇచ్చేలాగా చూస్తాడు. ఇక్కడ ఏమన్నా కనిపించినాయి గాలిఫ్లవర్స్ మీకు? ఎడ్డిది, పిచ్చిది, ఏమో అర్థం కాదు మీకు, ఎడ్డెగిరిది అని చెప్తాడు. రెస్పెక్ట్ ఇస్తాడు, రెస్పెక్ట్ ఇప్పిస్తాడు అందరితో అంట. అక్క నీ లెక్క ఉండాలి అక్కో, నువ్వు చాలా గొప్పదాని అక్కో, అది అక్కో. సపోర్ట్ 10/10, వెరీ నైస్. ఓకే, సపోర్ట్ చేస్తాడు కాబట్టి రీల్స్లో కానీ సాంగ్స్లో కానీ తననే పెట్టుకొని చేస్తాడు. సపోర్ట్ విషయంలో చాలా బెటర్. కమ్యూనికేషన్ 9, అర్థం కాదట. 9 కాదక్క, కమ్యూనికేషన్ తీసుకుపోయి 2-1 సున్నా పెట్టు. నువ్వు చెప్పేది ఒకటి, ఆయనకు అర్థమయ్యేది ఒకటి. నువ్వు A+B² సూత్రం చెప్తా అంటే ఆయన ABCDలు చెప్తున్నావు అనుకుంటాడు. అసలు లేదు కమ్యూనికేషన్.
షోలో కాబట్టి ఏదో నెల నడుతుంది కానీ నో కమ్యూనికేషన్. చాలా పెంచుకోవాలి. స్పోకెన్ ఇంగ్లీష్ లెక్క కమ్యూనికేషన్ కూడా క్లాసెస్ ఉంటాయి, పంపించాలి. ఘోరం ఉన్నది కథ. చాలా ప్రమాదంలో ఉన్నావు, నీకు అర్థమైతే లేదు. గాజు బైకుల మీద డ్యాన్స్ చేస్తున్నట్టు. నెక్స్ట్ ఫీలింగ్ సేఫ్ 10/10 ధైర్యం అమ్మ తర్వాత ఆయన్ని అని. ఓకే, నువ్వు రాజు ఆసియా వాళ్ళిద్దరు డిస్కషన్ చేసుకుంటారు. అంటే ఏంటంటే ఆయనకు అర్థం కాలేదన్న విషయం ఆయనకు అర్థం కాలేదు. ఆ విషయంని ఆసియా చెప్పిన తర్వాత ఆమె ఎమోషనల్ అయిపోయింది. అక్కడ కూడా చెప్పిన తర్వాత నువ్వు రాజు పోయి కెమెరాతోటి, గురుగారు నేను చేసింది కరెక్టా, మరి ఆమె చెప్పింది కరెక్టా, మరి ఏం కరెక్ట్ అనేది నువ్వు కరెక్ట్ చేయకపోతే పోందా ఎవడు చేస్తారు అన్నట్టుగా బాధ చెప్పుకున్నాడు. ఓకే, నెక్స్ట్ ప్రియాంక పోయింది. కంఫర్ట్ 10, రెస్పెక్ట్ 10, సపోర్ట్ 10, కమ్యూనికేషన్ 9, ఫీలింగ్ సేఫ్ 10. కమ్యూనికేషన్ 9. కమ్యూనికేషన్స్ కొంచెం అటు ఇటు అవుతూ ఉంటాయని చెప్పింది. అన్నిట్లో రెస్పెక్ట్ విషయంలో ఆన్ టాప్లో ఉంచుతాడని చెప్పింది. నిజం అబ్బా, రెస్పెక్ట్ విషయంలో కొట్టేటోళ్ళు లేడు, శివుని కొట్టేటోళ్ళు లేడు. శివు కూడా పోయిండు, ఆల్ 10లు ఇచ్చిండు. 10లు ఇచ్చి ఈవెన్ కంఫర్ట్ ఎంత ఇస్తుంది అంటే, నేను ఒక షూట్కి పోతే అక్కడ ఒక రొమాంటిక్ సీన్ చేయాల్సి వస్తే ఆ సీన్ టీవీలో పెట్టుకొని చూస్తున్నప్పుడు అది స్కిప్ చేసే అమ్మాయి ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పినా కానీ నో చాలా బాగా యాక్ట్ చేసావు, వెరీ నైస్, ఇలా చేయాలి, ఇంకా పర్ఫెక్షన్ ఉండాలి, ఇట్లా అని చెప్పి చెప్తా ఉంటుంది. అంత కంఫర్ట్ ఇస్తుంది నాకని చెప్పింది. పెట్టి పుట్టావు. నెక్స్ట్ రెస్పెక్ట్ దగ్గర ఒక మాట అన్నాడు అబ్బా, నాకు నచ్చింది. రెస్పెక్ట్ అనేది ఇస్తేనే వస్తుందని నమ్మే వ్యక్తిని నేను. ఎక్సలెంట్. సపోర్టు లైఫ్ పార్ట్నర్గా అమ్మలాగానే చూసుకుంటుంది, మా అమ్మలాగానే అని చెప్పిండు. వెరీ నైస్. అండ్ కమ్యూనికేషన్ కూడా మాకు బాగుంటుందని చెప్పిండు. ఆ తర్వాత వాళ్ళు ఇద్దరు డిస్కషన్ చేసుకునేటప్పుడు కమ్యూనికేషన్ దగ్గర కొంచెం అటు ఇటు ఉంటుంది మనకి, నీకు అర్థం కాలేదా, కమ్యూనికేషన్ దగ్గర మనకు కొంచెం ఉంటుంది అని చెప్పి ప్రాబ్లం ఉంటుందని చెప్పి చెప్పింది ఆమె. నువ్వు వింటావా మాట, వినవు కదా, ఆ తర్వాత రియలైజ్ అవుతావు కదా, ఏదైనా చెప్పింది విన్ని ఫస్ట్ రియలైజ్ అవ్వు కదా అని చెప్పింది ప్రియాంక. ఆ తర్వాత వచ్చాడురా దూసుకొచ్చాడురా తీసుకొచ్చాడురా సంబర్రం. ఎవరు? పవన్ గారు వచ్చారు. పవన్ గారు వచ్చేసి కంఫర్ట్ 7 పెట్టిండు. ఎందుకంటే ఆయన అక్కడ చెప్పేటప్పుడు ఏంది కంఫర్ట్స్ అంటాడు, యాక్చువల్లీ డబ్బులు ఉన్నదాన్ని బట్టి కంఫర్ట్స్ అనేవి ఉంటాయని చెప్పి. అంటే ఈయన ఏమనుకున్నాడంటే ఒక జంట, ఒక కపుల్ సర్వైవ్ కావాలంటే ఎంత పర్సంటేజ్ ఉండాలన్న సెన్స్లో అనుకున్నాడు. కంఫర్ట్ అనేది 7 ఇచ్చిండు. కంఫర్ట్స్కి తను ఇచ్చే రేటింగ్ అది కంపల్సరీ కాదు కదా సార్, దాన్ని బట్టి మారుతూ ఉంటాయి కదా, డబ్బుల్ని బట్టి మారుతాయి కంఫర్ట్స్ అనేది 1. రెస్పెక్ట్ అనేది 9, అంటే మన ఇద్దరి మధ్య అంటే కపుల్ మధ్యలో ఒక 9% రెస్పెక్ట్ ఉంటే మంచిది. సపోర్ట్ అనేది ఒకరికొకరు ఒకసారి ఎక్కువ అవుతుంది, ఒకసారి తక్కువ అవ్వద్దు, అట్లా మంచిగా ఉండాలి సపోర్ట్ ఇద్దరికి అని చెప్పిండు. కమ్యూనికేషన్ అనేది ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి 9 ఇచ్చిన అని చెప్పిండు. సేఫ్టీ అయితే ఒళ్ళో పడుకుంటే అమ్మ ఒళ్ళో పడుకున్నంత కంఫర్ట్ ఉండాలి, అంటే సేఫ్టీగా ఫీల్ కావాలి, సేఫ్గా ఫీల్ కావాలని చెప్పిండు. మీరు చాలా గొప్ప వాళ్ళు సార్. నెక్స్ట్ అంజలి గారు వెళ్ళారు. ఆమెకు ఫస్ట్ అర్థం కాదు, ఆమె గమ్మతి మొత్తం 1 2 3 4 5 అట్లా లైన్ పెట్టేసుకుంటుంది. ఏందాక ఏం చేస్తాను అక్క, సరే ఇట్లా కాదమ్మా బంగారు తల్లి, ఇలా కాదమ్మా అని చెప్పి లవ్ గారు చెప్పారు. మరి అందరికీ చెప్పొచ్చుగా, ఆయన ఒకటి చెప్తుంటే నువ్వు విన్నావు, సపట్లు కొట్టి పంపించేసావు, బయటకు వచ్చాక వాళ్ళు నెత్తి పట్టుకొని కూర్చున్నారు. సరే వచ్చిండు. వచ్చి అంజలి గారు వచ్చేసి కంఫర్ట్ 10, రెస్పెక్ట్ 10, సపోర్ట్ 10, ఫీలింగ్ సేఫ్ 10, ఓన్లీ కమ్యూనికేషన్ దగ్గర 7. ఎందుకంటే ఆయన నా దగ్గర చెప్పుకోలేడు, కొన్ని విషయాలు చెప్పడు, కొంచెం ఏదో ఎక్కడ చెప్తుంటే అది రాంగ్ వేలో పోయి గొడవ అయితే ఏమన్నా భయంతో చెప్పడు. అది ఒకటి తప్ప మిగతాంతా బాగానే ఉంటుంది. అందరూ సూపర్, ఎవరున్నా ఏమున్నా కానీ అద్భుతమైన రెస్పెక్ట్ ఇస్తాడు, చాలా మంచిగా చూసుకుంటాడు, అన్నీ బాగా మంచోడు, మా ఆయన బంగారం అని చెప్పింది. కానీ ఇది ఒకటి అని చెప్పి బయటకు వచ్చిన తర్వాత డిస్కషన్ స్టార్ట్. కంఫర్ట్ ఎంత ఇచ్చావు? 7 ఇచ్చా. ఓరి దుర్మార్గుడా, 7 ఇచ్చావా? నాతో నీకు అంత కంఫర్ట్నెస్ లేదా? ఏంది 7 ఎందుకు ఇచ్చావు అంటే, అది కాదు కంఫర్ట్ అంటే మనం సామాన్లు అంటే కంఫర్ట్స్ అనేది అంటే కంఫర్ట్స్ కాదు, కంఫర్ట్ లిక్విడ్ అవి కాదు. కంఫర్ట్ అంటే నాతో నీకు ఎంత కంఫర్ట్గా ఉందనేది, అంటే అది కాదమ్మా అంటాడు. సపోర్ట్ అంటే ఇద్దరి మధ్యలో సపోర్ట్ ఎంత ఉండాలి అని చేసిన, అది కాదమ్మా అంటే నీకు ప్రజెన్స్ ఆఫ్ మైండ్ లేదు అన్నది. మరి పుసుకొని నేను చేసింది తప్ప ఎవరికి అర్థమైంది తప్పు? గురువుగారు కొంచెం చెప్పండి, మీరు చెప్పాలి కదా, కనీసం ఒక కామెంట్ చెప్పాలి కదా, అక్కడ ఏంది అని మాట్లాడుతారు. ఎందుకండి కన్ఫ్యూజ్ అయినా, చెప్పలేదు, క్లారిటీగా చెప్పాలి కదా, చెప్పలేదు ఎందుకు అని మాట్లాడతారు. కామెడీ అనిపించింది. తర్వాత బాను వేయండు. కంఫర్ట్ 9, అన్నీ అంటే అన్నీ బాగానే ఉంటాయి కానీ కొన్ని చిన్న విషయాలు అన్నట్టు చెప్పింది. అన్నీ షేర్ చేసుకోగలుగుతా కానీ కొన్ని అన్నట్టుగా వదిలేసింది. రెస్పెక్ట్ 10, ఎవ్వరు నాకు రెస్పెక్ట్ అయిపోయినా ఊకోదు అని చెప్పిండు. సపోర్ట్ 10,
చాలా బాగా సపోర్ట్ చేస్తది. నన్నెప్పుడు ఇంపార్టెంట్‌గా చూస్తది. పైన పెడతా ఉంటది నన్నే. 100% సపోర్ట్ చేస్తది. కమ్యూనికేషన్ 7. ఇప్పుడు చెప్తే కోపం వస్తదని కొన్ని విషయాలు చెప్పలేకపోతుంటాం. ఫ్రీగా ఎక్స్‌ప్రెస్ చేయలేము అన్నట్టుగా కొన్ని పాయింట్స్ చెప్పిండు. ఇదే పాయింట్ తీసుకొని పోయి కంఫర్ట్ 9 ఇచ్చింది. అంటే జాను 10/10 ఆల్ 10 ఇచ్చేసింది. అన్నిట్లలో రెస్పెక్ట్ ఇస్తాడు, అది ఇస్తాడు, కమ్యూనికేషన్ బావుంటది. చాలా కమ్యూనికేషన్ దగ్గర ఒక పాయింట్ చెప్పింది. ఆమె కోపంలో అంటే భాను ఏం చెప్పిండు, ఆమె కోపం వచ్చినప్పుడు ఆమె డిస్కషన్ చేయదు. దాన్ని విడిచిపెట్టదు. అట్నే పెట్టుకొని మనసులో పెట్టుకొని ఉంటది అని ఒక పాయింట్ పెట్టిండు. ఇక్కడ ఈమె ఏం చెప్పిందంటే కోపాలు ఉంటాయి. కమ్యూనికేషన్‌లో ఎట్లుంటదంటే కోపం వచ్చినా కూల్ అయ్యేదాకా ఆగి కూల్ అయిన తర్వాతనే ఎక్స్‌ప్లెయిన్ చేస్తా అని చెప్పింది. ఇది చాలా మంచి పద్ధతి. కోపం వచ్చినప్పుడు టక్కున మాట్లాడితే గొడవ అయితది, లొల్లి అయితది, పంచాయతీ అయితది. అట్లా కాకుండా ఆగి మాట్లాడితే అన్నీ సార్ట్ అవుట్ అయితాయి. సో, నేను ఆగి మాట్లాడతా అని చెప్పింది. వెరీ నైస్. ఇదంతా మంచిగానే ఉంది. ఆ తర్వాత జాను, బాను లోపలికి పోయినాక డిస్కషన్ పెట్టుకుంటుంటే నేను అన్ని 10 ఇచ్చినా నువ్వేమి ఇచ్చినావు అంటే కంఫర్ట్ 9 ఇచ్చినా అంటాడు. అనంగానే కంఫర్ట్ 9 అంటే కంఫర్ట్‌గా ఫీల్ కావా నా దగ్గర కంఫర్ట్ లేదా? కమ్యూనికేషన్ లేదా మన ఇద్దరికి? కమ్యూనికేషన్ లేకుండా నేనంటే ఇప్పుడు షోలో మనకి ఎన్ని సార్లు ఇదయింది, నిన్న జరిగింది, అది ఇదని చెప్తాడు. చెప్తుంటే నిన్నటిది కాదు, మొన్నటిది కాదు, మనం ఇన్నేళ్ళ జర్నీ అదంతా చూడాలి కదా అని చెప్పి ఇట్లా సీరియస్ అయింది. ఎందుకు నువ్వు బాధపడుతున్నావు? ఎప్పుడు బాధపడి ఏడవకు జాను అంటే నేను ఏడవట్లేదు అని వేసుకొని ఊహు 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 అని ఏడుతుంది. ఓక్ అయ్యో రామచంద్ర ప్రభు భాను నీకు ఎంత కష్టం వచ్చింది అనుకున్నా. కానీ జాను నేను చెప్పొద్దా జాను, చిన్ను నేను చెప్పొద్దా చిన్ను, నేను చెప్తున్నా కదా చిన్ను, నేను చెప్పొద్దా చిన్ను, నువ్వు చెప్పు కానీ ఇంటికాడ చెప్పు, ఇక్కడ మందిలో మానం ఇస్తావా నువ్వు అని ఆమె ఫీలింగ్. అందరు అంటారు నువ్వు అంటున్నావు నువ్వు అని ఫీలింగ్. అది అంతలో పవన్ అంటే నువ్వు నా దగ్గర ఇక్కడ ఏం చెప్తుంది తెలుసా జాను, అంటే నువ్వు నా దగ్గర ఫ్రీగా మాట్లాడలేకపోతున్నావు జాను, బాను చిన్నులు గున్నులు కదా గున్ను, నా దగ్గర ఫ్రీగా మాట్లాడలేకపోతున్నావు, అంజలక్క దగ్గర పవన్ మాట్లాడలేనట్టుగానే నువ్వు కూడా నా దగ్గర మాట్లాడలేకపోతున్నావు అని ఏడ్చింది. సిద్ధు అయిండు, ఆల్ 10s కొట్టి పడేసిండు. సోఫార్ కంఫర్ట్ అన్నీ ఎక్సలెంట్, మా బాండింగ్ మస్తు ఉంటుంది, బంక బెల్లం అంటే బాండింగ్ చాలా స్ట్రాంగ్ బాండింగ్ అని చెప్పిండు. చక్కనైన జంట, వెరీ నైస్ జంట, ఎల్లకాలం ఇలాగే వర్ధిల్లాలి. నెక్స్ట్ సోనియా, కంఫర్ట్ 10, రెస్పెక్ట్ 9. అంటే సారీ చెప్తాడు కానీ అగ్రెషన్లో ఉన్నప్పుడు ఆ బీ కైండ్ అని నేను చెప్తూనే ఉంటాను ఊకే అని చెప్పింది. సపోర్ట్ 10, ఏం లేని నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చిందంటే తనే అని చెప్పింది. ఏం లేని వాళ్ళు అట్లా టక్కన షైన్ అయ్యి అంత బాగా ఉండగలుగుతున్నారు. మనకెందుకు లక్ సెట్ కాలేదు, గిన్నెల పట్టి గిన్ని షోలు చేసి హతవిధి, ఎందుకు మనకు అంత టైం రాలేదు, ఎందుకు మనం అంత క్లిక్ కాలేదంటారు. ఇవే తగ్గించుకుంటే అయ్యేదంటారా? అప్పుడప్పుడే తగ్గిసండి కూడా మనం ఎంత కూలుకుంటాం పోయి, ఏదో ఇవాళ అట్లా కొంచెం ఏం చేయాలో అర్థం కాక ఇట్లా చేస్తున్నాం ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. ఓకే. సపోర్ట్ 10, కమ్యూనికేషన్ 9. బయట అయితే 100% ఉంటుంది, ఇక్కడికి వచ్చినాకనే కొంచెం కమ్యూనికేషన్ తేడా కొట్టింది, అందుకే స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది అయిందని చెప్పింది. ఆ తర్వాత ఫీలింగ్ సేఫ్ అయితే 100% అని చెప్పింది. 100 కాదు 200% కూడా ఇవ్వడానికి రెడీ అన్నట్టు చెప్పింది. ఆ తర్వాత డిస్కషన్స్లో అంటే టక్కన నేను కమ్యూనికేషన్ది 9 పెట్టినా, ఎందుకంటే మనకు కొంచెం ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం ఇబ్బంది అయింది కదా అంటే, ఓకే అంటే రెస్పెక్ట్ వచ్చేసి నువ్వు అప్పుడప్పుడు బీ కైండ్ అని చెప్తా, నా కోపంలో నువ్వు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉంటావు కదా అంటే, నేను కోపం తగ్గించుకున్నానమ్మా అని అంటే, ఇయర్స్ అయిపోయింది కోపం వచ్చి అంటే మంత్స్ అయింది తగ్గించుకొని అంతే అని చెప్పింది. అండ్ కమ్యూనికేషన్ బాగానే ఉంటుంది కానీ ఇక్కడ వచ్చిన తర్వాత కొద్దిగా ఇబ్బంది ఉందంటే, ఇప్పుడు మనం ఆ కమ్యూనికేషన్ సెట్ చేసుకునే కదా స్టెప్ బై స్టెప్ వచ్చి ఇక్కడ ఇప్పుడు ప్యారడైజ్లో ఉన్నాం కదా అని అంటాడు. ఈ అన్నిటికంటే ముందు ఆమె చెప్పిన వెంటనే ఒక మాట అంటాడు, ఓకే విల్ వర్క్ ఇట్ ఆన్ దట్ అని చెప్తాడు. నచ్చాడురా. ఓకే, అది వెరీ నైస్. సో అక్కడికి మనకి ఎపిసోడ్ని ఎండ్ చేయడం జరిగింది. ఇది కథ. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టండి. ఉంటా, చెక్కే, చాచా, బై బై, నమస్తే, శుభఖైర్, సైనింగ్ ఆఫ్.